స్టార్డమ్‌ని కొలవటానికి కలెక్షన్స్ ఉంటాయి. కానీ స్టార్డమ్‌ని కొలవటానికి నిజమైన పారామీటర్స్ ఏంటంటే అభిమానులు. అభిమానులను బట్టే ఆ స్టార్డమ్ కాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. కానీ బాలయ్యకు ఉండే అభిమానులు ఇలాంటి లెక్కల్లో ఇమడరు. వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ అవసరం ఉన్నా వాళ్ళు ముందుంటారు. ఇలాంటి ఆత్మీయ అభిమానులకి నిజంగా చెప్పాలంటే ఒక ముందు దారి చూపిస్తున్న వ్యక్తి ఇప్పుడు నాతో ఉన్నారు. ఇది అనంతపురం జగన్. ఈ బాలకృష్ణ అభిమానుల్లో ఎవరికీ ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక అభిమాని అంటే ఎలా ఉండాలి? అభిమాని అనే అతను సినిమాకే కాకుండా హీరో చేసే కార్యక్రమాలు అంటే పేదలను ఆదుకోవటం కానీ, వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదన్నా బాధల్లో ఉన్నప్పుడు, అంటే వైద్యపరమైన అంశాలు ఉన్నా సరే అన్నిట్లోనూ తన హ్యాండ్ ఉంటుంది. అందుకే ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. సో అనంతపురం జగన్ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ అభిమానుల్లో మీ పేరు అసలు పరిచయం అవసరం లేదు. మాకు బాలకృష్ణ గారి బర్త్డే వస్తుందంటే ఆయన యాక్ట్ చేసే సినిమాలు వాళ్ళు ఏం రిలీజ్ చేస్తారన్న ఒక ఎగ్జైట్మెంట్తో పాటు అసలు మీరేం చేస్తారన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈసారి బోలా బాలయ్య, ఈ టైటిల్ నిజంగా ఆయన క్యారెక్టర్ నుంచి వచ్చింది అనుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఒక మూవీకి బోలా బాలయ్య అనుకుంటే అది కథను బట్టి వస్తుంది. నిజ జీవితంలో ఆయనతో ఉన్న ట్రావెలింగ్, ప్రజెంట్ ఆయన చూస్తున్న కేరింగ్, ఆయన మనస్తత్వానికి, ఆయన డిసిప్లైన్కి, ఆయన నిస్వార్థంగా ఉండేదానికి, ఆయన ముక్కుసూటిగా ఉండేదానికి, తను ఒకరి విషయాలు పట్టించుకోడు, ఇంకొకరి గురించి మాట్లాడు, తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దట్ ఈ సమయంలో మాకు ఒక అఖండ మూవీ టైంలో కంప్లీట్గా బాలకృష్ణ గారు టైంకి దగ్గరగా చాలా విషయాల్ని మేము బాగా చూసా. అంటే ఇంత బోలా మనిషి మనం ఎప్పుడు ఎక్కడైనా మాట్లాడితే ఈశ్వరుని గురించే మాట్లాడతాం. ఇంత బోలా ఈశ్వరుడుగా ఏదో ఒక దైవానికి సంబంధించిన బాలకృష్ణ గారు రియల్గా చెప్పాలంటే ఇట్ ఇస్ డివైన్ అండి. అంటే దైవశక్తి. అది బాలకృష్ణ గారు దైవశక్తి. కారణ జన్మును కడుపున కారణ జన్ముడుగా జన్మించిన నేల, యుగం, తరం మన బాలయ్య గారిలో చూస్తున్నాం. ఈరోజు మన రామారావు గారిని కారణ జన్ముడు అనే ఈ తరం ఎలా చెప్పుకుంటున్నారో, ఇప్పుడు ఆయన 103వ జయంతి జరుగుతున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా అన్నగారికి ఏ విధంగా నివాళులు అర్పించి ఎంత గొప్పగా ఆయన ప్రతి సంవత్సరం ఆ సెలబ్రేషన్స్ పెరుగుతున్నాయి. ఆయన గురించి తెలుసుకున్నాక, రామారావు గారి గురించి తెలుసుకున్నాక ఈ జనరేషన్లో ఇంకా ఆయన ఎక్కువ అలా బాలకృష్ణ గారు ఏంటంటే ఒక కారణ జన్ముని కడుపున ఇంకొక కారణ జన్ముడు జన్మించడం అనేది అంటే ఈ మన కళ్ళ ముందు చూస్తున్న వ్యక్తి. అంటే కారణ జన్ముడు అంటే అది కొంతమందికి అనిపిస్తుంది. అంటే రామారావు గారు కారణ జన్ముడు అంటాం, బాలకృష్ణ గారు కారణ జన్ముడు అంటే 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 ఒక మహానీయుని కడుపున జన్మించిన వారసుడు. ఆయనకు సరి సమానంగా సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు. అవును, ఎగ్జాక్ట్. ఆ పేరుని నిలబెట్టడం అనేది ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, 24 hours ఒక బాధ్యతగా ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి వారసులు రామారావు గారు ఎలాలో, బాలయ్యకి ఫ్యాన్స్ అందరూ వారసులు ఉన్నట్లు మేము. అవును, సేవా కార్యక్రమాలు. ఎస్, ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఆయన మానవత్వాన్ని చాటి ఒక సిచ్యువేషన్ నాకు వచ్చింది. అంటే అంతకుముందు బాలకృష్ణ గారు 50 years సెలబ్రేషన్, అంటే ఇండస్ట్రీకి వచ్చి 50 years ఫస్ట్ హీరో. ఆ టైంలో సెలబ్రేట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఫ్యాన్స్ తరపున నేను మా టీం అందరూ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అందరూ కలిపి చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంటే 1వ తారీఖు ప్లస్ సెప్టెంబర్ 6 2 డేట్లు నిర్ణయించారు అన్నగారు. బాలయ్య గారు అంటే సెప్టెంబర్ 1 నన్ను చేసుకోమని చెప్పారు. సెప్టెంబర్ 6 ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో చేద్దామని చెప్పారు. దాన్ని అన్నగారిని రిక్వెస్ట్ చేసి సెప్టెంబర్ 6 మోక్షు బర్త్డే మేము విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో చేస్తాం, సెప్టెంబర్ 1 హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చేస్తారు అని. ఆ టైంలో అద్భుతమైన కంటెంట్ బాలకృష్ణ గారిది. కంప్లీట్ ఎలాంటి కంటెంట్ అంటే మొత్తం చెన్నైలో వర్క్ చేయించా. బాలయ్య గారు చేసిన అన్ని క్యారెక్టర్స్, రియల్ లైఫ్లో ఆయన అన్ని ఏజ్లతో ఉన్న ఇమేజెస్, ఆ ఫుటేజ్ మొత్తాన్ని దాదాపు మోర్ దెన్
600 to 800 ఫోటోని డిజిటలైజ్ చేశాను అనమాట. మొత్తం ఒక ఆర్టిస్ట్తో డిజిటలైజ్ చేయించా. ఈ కలెక్షన్ ఎలా సంపాదించారు జగన్ గారు మీరు? అంటే నా దగ్గర ఆల్మోస్ట్ బాలకృష్ణ గారికి సంబంధించిన ప్రతి క్లిప్ ఇంకా ఉందన్నమాట. అంటే నాకు మొదటి నుంచి కలెక్షన్, నా పుస్తకాలు ఆ ఇయర్ క్లాస్ అయిపోగానే పక్కన పడేస్తాం, కానీ ఆ ఇయర్లో కలెక్ట్ చేసిన బాలయ్య గారి ఇమేజెస్ అని అలాగే దాచుకుంటూ నిన్న ఆవాసాలో ఈవెంట్ జరిగినప్పుడు కొన్ని ఫొటోస్ అసలు మేము ఎప్పుడు చూడలే, మీడియా వాళ్ళు కూడా చూడలే. అందుకే ఆ పాయింట్ చెప్తున్నాను. అంటే ఇవన్నీ దగ్గర నుంచి చూసి ఆ రోజు వర్షాలు పడి విజయవాడలో ప్రోగ్రామ్ చేయలేకపోయాం. ఆ ప్రోగ్రాం జరిగింటే ఆ రోజు ఒక చరిత్రని, ప్రపంచం బాలయ్య యొక్క అభిమానాన్ని ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయ్యేది. అలాంటి ఏర్పాట్లు చేసుకోండి. బట్ మై బ్యాడ్ లక్, అలా డాకు మహారాజ్ అనంతపూర్లో చేద్దాం అనుకున్న సమయంలో లోకేష్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చే టైంలో ఆ రోజు కూడా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు తిరుమలలో ఒక ఇష్యూ కావడం వల్ల ఆ రోజు అంటే 2 ప్రోగ్రాంలు నాకు మిస్ అయినా కూడా మరి నా కోసమే అనంతపూర్కి వచ్చి అడిగిన తర్వాత, అంటే నా కోసం అంటే అభిమానులు అందరి కోసం బాధపడకూడదని మరీ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. బట్ ఆ టైం నుంచి ఉంది ప్లాట్ఫామ్. అంటే నాకు లాస్ట్ ఇయర్ నుంచి అప్పుడు గ్లోబల్ లయన్ అని చేశా. అవును, బాలయ్య బాబు అంటే బ్రాండ్రా, బాలయ్య బాబు అంటే ట్రెండుడా, బాలయ్య బాబే అని చెప్పేసి అలాంటి ఒక సాంగ్ చేశా. అంటే ప్రతిదీ ఆయన ఒక సింహంలాగా ఊహించుకొని, ఒక ఆ సింహంలో ఉన్న క్వాలిటీస్ లాగా తీసుకొని మనం ఎప్పుడు వెళ్తున్నాం. కానీ ఫస్ట్ టైం ఆయన దగ్గరగా, ఆయన రియలిస్టిక్గా ఉన్న ఆ ఫీల్ని నేను ఒకసారి చెయ్యాలని అనుకున్నప్పుడు ఆ లిరిక్ రైటరు దివాకర్ ఏ ఏజ్లో మీరు బాలకృష్ణ గారికి కనెక్ట్ అయ్యారు? 1986 అండి, సీతారామ కళ్యాణ్ సినిమా. సో అప్పుడు అసలు ఎలా ఫస్ట్ అప్రోచ్ ఎలా జరిగింది? అంటే ఫస్ట్ మీరు మీట్ అయినప్పుడు ఏం మాట్లాడారు బాలయ్య గారితో, అన్నగారితో? ఆయన ఆ రోజు అందరితో ఫ్యాన్స్తో పాటు, అంటే ఇప్పుడు లారీ సీనా అని చెప్పేసి అనంతపూర్లో అప్పుడు ఫ్యాన్స్ ప్రెసిడెంట్, తర్వాత మా మామ కొద్దిగా అంత ఎన్టీఆర్ గారు అభిమానులు. క్లాస్ రూమ్లో అందరు హీరోలు ఫ్యాన్స్, ఒక హీరో ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ టైంలో అంటే మేము అప్పటి వరకు రామారావు ఫ్యాన్, అంటే పెద్ద ఆయన ఫ్యాన్. అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఇంకా బాలయ్య గారు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. 86లో నా బర్త్డే టైంకి రిలీజ్ అయింది. నా బర్త్డే April 16th, సీతారామ కళ్యాణ్ April 18th. ఇంకా అప్పుడు స్కూల్ డేలో ఎలాగో బర్త్డే అయితే స్కూల్లో ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. నెక్స్ట్ బర్త్డే తర్వాత రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ డే సీతారామ కళ్యాణ్ ఫస్ట్ ఆట. నాకు తెలిసి ఆ క్షణమే నేను బాలయ్య బాబు అభిమానాన్ని నాకు తెలుసు. అంతవరకు టు బి ఫ్రాంక్ రామారావు గారు, అంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలు చూసా. అదేమో సైన్స్ రామారావు గారిని మేము అనుకుంటూ వెళ్ళేవాళ్ళం. సీతారామ కళ్యాణం సినిమా చూశాను. అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం స్కూల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అందరూ మరి నీ బర్త్డేకి సినిమా వచ్చింది అని అదొక డిస్కషన్లో చేస్తూ క్లాస్ రూమ్లో ఒక 4 అందరూ ఒక వీడు బాలకృష్ణ ఫ్యాను, వీడు ఈ ఫ్యాన్, ఆ ఫ్యాన్ అనుకుంటూ అలా ఒక ముద్ర పడిపోయింది అనమాట. అంటే ఆ బాలకృష్ణ సినిమాలు ఏది వచ్చినా నేను పిలుచుకెళ్ళేవాడిని. చిరంజీవి సినిమాలు వస్తే వాళ్ళు నన్ను పిలుచుకెళ్ళేవాళ్ళు. ఓకే, ఆ ట్రెండ్ కొనసాగి. నాగార్జున మూవీస్ వస్తే వీళ్ళు పిలుచుకెళ్ళేవాళ్ళు, వెంకటేష్ సినిమాలు వస్తే వీళ్ళు పిలుచుకెళ్ళేవాళ్ళు. అంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. అంటే అప్పట్లో ఫ్యాన్స్లో కూడా గొడవలు చిన్న ఎవరికైనా ఉంటాయి, కానీ అంటే ఎవరో చేసిన మిస్టేక్ వల్ల ఎవడో గొడవ పడుతుంటాం. కానీ రియల్గా మా లాంటి వాళ్ళకంటే చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటే ఉండేది. ఎప్పుడు మీరు దగ్గర అయ్యారు బాలకృష్ణ? 86 సినిమా చూశాక ఫిక్స్ అయిపోయా. ఆ రాళ్ళల్లో ఇసుకల్లో ఆ సాంగ్ ఏమి మైండ్లోకి ఎక్కిందో, అసలు ఆ సినిమాలో ఏం కనెక్ట్ అయినా తెలియదు, కానీ ఫ్యాన్ అయ్యాను. ఎలా తిరిగి బాలయ్య బాబుని కలవాలి అని నానా విధాలుగా ట్రై చేస్తే ఆ లారీ సీనా అని చెప్పేసి ఆయన అనంతపూర్లో అప్పుడు ఫ్యాన్స్ బాగా యాక్టివ్గా ఉండేవాడు. ఆయన ఒకసారి సినిమా థియేటర్ దగ్గర పరిచయం అయ్యాడు అనమాట. వెళ్తున్నాం అట్లా ఎప్పుడన్నా ఇదంటే తిరుపతికి అని చెప్పి ఇంట్లో వెళ్ళాం. అలా తిరుపతికి వెళ్తే అక్కడ గుండు చేయించుకుంటే ఆ బాలకృష్ణ గారితో ఫోటో దిగితే వాళ్ళ గుండుతో ఫోటో ఉంటుందని చెప్పేసి ఫస్ట్ బాలకృష్ణ గారిని కలిసి, అప్పుడు ఫ్యాన్స్ భయంకరంగా మౌబరీస్ రోడ్డు చెన్నై ఫుల్ జనాలు అంతా ఉన్నారు. అంత జనాల్లో ఉంటే కూడా గేట్లు ఓపెన్ చేసి ఎవడు పడితే వాడు అందరూ లోపలికి వచ్చేది ఉండదు. మనం ఒక లెటర్ ప్యాడ్ కానీ స్లిప్లో పేరు రాయాలి. అనంతపురం ఎంతమంది వచ్చారు, కర్నూలు ఎంతమంది వచ్చారు, ధర్మవరం ఎంతమంది వచ్చారు, హిందూపూర్ ఎంతమంది వచ్చారు, హైదరాబాద్ నుంచి అట్లా ఏదైనా లిస్టు లోపలికి వెళ్ళాలి ఫస్ట్. ఆ లిస్టు చూస్తే నువ్వు బయట 1000 మంది ఉన్నాయి అని నాకు నచ్చేది అది అనమాట. ఇప్పుడు అనంతపురం నుంచి ఎంతమంది వచ్చారు, వాళ్ళు 5 members, 5 రావాలి.
నువ్వు అక్కడ 50 రాయి, 50 యాక్సెప్ట్ చేస్తాడు, కానీ అక్కడ చెప్పాలి. 5 చెప్పి 6 రావటం కుదరదు. అస్సలు కుదరదు. అసలు అలా చెప్పేసి నచ్చదు ఆయనకి. అలా మేము అక్కడికి వెళ్తే అనంతపురం నుంచి ఎంతమంది వచ్చారంటే వచ్చినామని. మనం అంటే ఉన్న వాళ్ళల్లో నేను కొంచెం చిన్నపిల్లడే కదా, అంటే మనకు ఎగ్జైటింగ్. అంటే మొత్తం నేను బాలయ్య బాబుని చూస్తూ ఇండ్లంతా చూస్తూ ఉంటాను, ఇండ్లు అది ఇది ఫస్ట్ టైం రావడం కదా అని. ఇంక అక్కడ పరిచయం చేసుకునేంత సమయం లేదు అసలు, యాక్చువల్గా అంత గుర్తుకు లేదు వాస్తవం చెప్పాలంటే. ఇంట్లోకి వెళ్ళింది బాగుంది అని ఒకసారి చూడంగానే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం వేసింది. ఇండ్లు పరిసర ప్రాంతాలు చూసినాం, చేతిలో ఫోన్లు లేవు, అప్పట్లో కెమెరాలు కూడా లేవు. ఒక కెమెరామెన్ ఎవరైనా పిలుచుకొని వెళ్ళాలి అక్కడి నుంచే, అప్పుడు కెమెరామెన్ పిలుచుకొని వెళ్ళే అంత కూడా లేదు. అక్కడే ఏదైనా ఫోటో తీసి ఎవరెవరు పంపిస్తారని చెప్పేవాళ్ళు. కానీ ఆ రోజు ఫోటో తీసుకున్న అందరికీ ఇచ్చారు ఫొటోస్, కానీ ఆ తీసిన ఫోటోగ్రాఫరు మాకు పోస్ట్ చేసి పంపిస్తామని చెప్పారు. కానీ అదొక్క ఫోటో నాకు మిస్ అయింది, ఒకటే మిస్ అయింది. కానీ తర్వాత బాలకృష్ణ గారిని 86 నుంచి స్టిల్ 2027 వరకు ఏ రోజు ఏ విషయం మిస్ కాలే, ఏ ఫోటోను మిస్ కాలే. అప్పుడు జాగ్రత్త పడ్డా, ఇంకా ఈ ఫోటో మిస్ ఇన్సిడెంట్తో ఇంకా అస్సలు ఎక్కడైనా వెళ్తే ఫోటో అక్కడే ఆయన దగ్గరే. ఆయన షూటింగ్లో ఎక్కడైనా ఫోటో దిగాను అనుకోండి, బొబ్బిలి సింహం, టాప్ హీరో, మన ఇవన్నీ అన్నిటికీ వంశోధారకుడు, ఇవన్నీ వెళ్తాం కదా, భైరవ ద్వీపం, ఎక్కడికి వెళ్ళినా ఫోటో తీసుకున్నామా ఆ ఫోటోగ్రాఫర్తో పాటు వెళ్ళి వాడు ఫోటో ఇచ్చిన తర్వాతనే ఇంటికి రిటర్న్. ఎప్పుడన్నా మీకు ఒక అనుబంధం ఏర్పడింది ఆయనతో, ఒక అభిమానిగా కాకుండా అంతకు మించి ఒక రిలేషన్లోకి? అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బాలయ్య గారితో ఎవరైతే కరెక్ట్గా డిసిప్లిన్గా నిజాయితీగా ఉన్నట్టుగా ఉంటే వాడు ప్రతి ఒక్కడు కనెక్ట్ అయిపోతారు, దాంట్లో ఆలోచన లేదు. ఇప్పుడు అనంతపురం జగన్ అని ఇప్పుడు నేను నా గురించి బాలయ్య బాబు ఫ్యాన్స్ చెప్తున్నాడు, నేను ఒకనే కాదు, చాలామంది ఆయనకి చాలా అన్ని రంగాల్లో చాలామంది నాకంటే ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే నేను ఉన్నవాటు ఆయనకి ఏ పని చేసినా ఆయనకి చెప్పి చేస్తా, ఆయన చెప్పకుండా చేయను. ఏదో చేయాల్సి వస్తే కూడా ఒక మెసేజ్ చేస్తా. మరి ఆయన డెసిషన్తో చేయాలనుకుంటే కంపల్సరీ ఆయన డెసిషన్ లేకోకుండా చేయను. మొదటి నుంచి అదే సిస్టమ్ పెట్టుకున్నా. బాలయ్య గారికి నేను ఇంకా ఎక్కువ దగ్గర కావడానికి చాలా కారణాల్లో ఒక మెయిన్ కారణం ఏంటంటే కేరింగ్. రెండోసారి వెళ్ళారనుకో, ఒక్కసారి పరిచయం, అప్పుడు నేను అనంతపురం జగన్ అనేవాళ్ళు ఏం కాదు, నేను జగన్ ఫ్యాన్స్లో ఒకడు. జగన్ అని మేము చెప్పుకోవాల్సింది, కానీ బాలకృష్ణ గారి ఆడ పేర్లతో ఏం పిలవడు, ఆడేం పిల్లలు. అనంతపురం నుంచి ఎంతమంది వచ్చారు, ఓకే ఏంటి అక్కడ ఆయన అప్పటి నుంచే నాకు మైండ్లో పడేది, ఏం చదువుతున్నావు, ఈ ఏజ్లో నీకు ఇక్కడ ఏం పని, చదువుకోవాలి, ఈ వయసు ఏంటి అని మా అధ్యక్షుని కూడా తిట్టేవాడు. అప్పుడు చదువుకున్న పిల్లలు నువ్వెందుకు చెడగొడతావు, మినిమం డిగ్రీ ఉండాలి, చదువుకోవాలి, ఏదో హాలిడేస్ అయితే ఓకే అంటే అలా. అంటే మీ గురించి ఆలోచించేవాడు కంపల్సరీ. అది చెప్పిన తర్వాతనే మరి మాట్లాడించి అక్కడ ఉన్న వాళ్ళని పురమాయించి వాళ్ళకి టీ కాఫీ ఇప్పించడము. అప్పట్లో మేము రైల్వే స్టేషన్ నుంచి ఇంటి దగ్గరికి వెళ్తే కంపల్సరీగా ఏదైనా కార్లు ఉన్నాయంటే కూడా ఎక్కి పంపించేవాడు, లేదంటే బస్సు నెంబర్లు పేపర్లో రాయించి, తమిళ బస్సెస్ అర్థంగా వీళ్ళకి నెంబరింగ్ అని ఆ బస్సు నెంబరింగ్ రూటు ఒక పేపర్లో స్లిప్ రాయించి మా చేతికి ఇచ్చేవారు, ఈ నెంబర్ ఎక్కండి, మళ్ళీ ఇక్కడ దిగుతుంది, అక్కడ నుంచి ఇక్కడ ఎక్కండి. అంత కేరింగ్. అది రామారావు గారి ఫ్యామిలీ నాకు కేరింగ్ ఉంది. రామారావు ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఉన్నంత అటాచ్మెంట్ ఉంది. అలా బాలయ్యతో నేను డిసిప్లిన్గా వెళ్తూ ఉన్నా, ఆయన కేరింగ్ బాగా నచ్చింది. అంటే నేను సినిమా అనేది కంపల్సరీ అండి, సినిమా ఫ్యాన్గా అవన్నీ పక్కన పెడితే ఆయన దగ్గర నుంచి నేను వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా ఎదిగా. ఓ మనిషిగా సొసైటీలో ఈ వారు ఇంత డిసిప్లిన్గా నేను ఉండగలుగుతున్నాను అంటే కూడా మా పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నామా అంటే మా అమ్మకి తెలియకుండా మా నాన్న ఇచ్చేవాడు, మా నాన్న తెలియకుండా మా అమ్మ ఇచ్చేది, మా అక్క ఇచ్చేది. ఎప్పుడు అనలేదన్నా ఏంటి ఈ సినిమాలు, నీ భవిష్యత్తు ఏంటి అని ఇంట్లో అట్లా అడగరు. నువ్వు పోయేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ మమ్మల్ని కూడా పిలుచుకోబో అంటారు. ఎందుకంటే బాలయ్య గారు, రామారావు గారు అప్పటికే తెలుగు జాతికి ఆయన ఇదండి, ఆత్మాభిమానాన్ని తెలుగు మన జాతి గర్వించదగ్గ మహానటుడు, అంత గొప్ప వ్యక్తి. ఆయన ఫ్యామిలీతో అట్లీస్ట్ అప్పుడప్పుడు పోయేసి వస్తున్నారు అంటే నమ్మకమైన వ్యక్తులతో పంపిస్తున్నారు కాబట్టి భయపడే వాళ్ళు కాదు. కానీ అంటే ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. ఈ స్టిల్ ఈ రోజు కూడా హైదరాబాద్ బయలుదేరుతున్నామంటే కూడా మంచి బట్టలు పెట్టి మా పిల్లలు, మా మిస్సెస్, మా తమ్ముడు, మా అమ్మ ఆనందంగానే పంపిస్తారు. ఆనందం ఏంది అసలు. ఇప్పటికీ నేను ఇంకా 10 రోజులు బయటికి వెళ్ళు, 50 రోజులు బయటికి వెళ్ళు, కానీ ఆయన కోసం వెళ్తే మటుకు నాకు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పరు. నాకు వేరే హ్యాబిట్స్ లేవు,
వేరే ఎవరి దగ్గరికి ఎక్కడికి ఇల్లు దాటి నా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ నా వాళ్ళతో నా లైఫ్ నేను హ్యాపీగా ఉంటాను తప్పితే నేను ఎక్కడైనా ఉన్నాను కొద్ది రోజులు అంటే అది కేవలం బాలకృష్ణ గారి పని మీద నేను ఎక్కడికైనా వెళ్ళినా బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తేనే అలా ఉంటా. ఎక్కడ ఏ నమ్మకం అనేది బిల్డ్ అయిందన్న? అంటే జగన్ ఓ పని చేస్తే కరెక్ట్గా చేస్తాడు, జగన్కి అప్పచెప్పొచ్చు అనే నమ్మకం అంటే గ్రాడ్యువల్గా బిల్డ్ అయి ఉంటుంది అవును. మీకు. అంటే ఇప్పుడు మీరు చాలా కార్యక్రమాలు చేశారు. మేము శాతకర్ణి అప్పటి నుంచి చూస్తున్నాం. ఒక స్టిక్కరింగ్ వ్యాన్స్ చేయటం కానీ, అవును. అప్పట్లో ఇప్పుడు ఇంకా ఇది చేస్తున్నారు. మనం ఎప్పుడు 10 years back 10 years బ్యాక్ అంటే కర్నూలు అవన్నీ ఆల్ ఓవర్ దేవాలయాలు ఆల్ ఓవర్ ఇండియా దేవాలయాలకు తిప్పేవాళ్ళు. 75 days కుంకుమార్చన చేసి, ఎందుకంటే ఆ సినిమాకి మా వాళ్ళు చాలా మంది 100 అడుగులు కట్అవుట్ చేద్దామని, అంటే 100 మూవీ కదా, 100 అడుగులు కట్అవుట్ చేద్దామని, 100 లీటర్లతో పాలాభిషేకం చేద్దామని, అంటే వేరే ఇలా ఆలోచిస్తూ ఉంటే నేను చెప్పాను. బాలకృష్ణ గారు అదే టైంలో 100వ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు అనమాట. 100 సినిమాలు పూర్తి చేశారు కదా సార్, పూర్తి అవుతున్నాయి ఏంటని అడిగితే, నా అభిమానుల కోసం నేను ఇవన్నీ చేశాను, నా ప్రేక్షకుల్ని ఇది నాన్నగారి తర్వాత ఆయన వారసుడిగా ఆయన ప్రజలు నన్ను ఆరాధించారు, నేను 100 సినిమాలు చేసి అన్నట్లు అదొక్కటి బాగా నచ్చింది నాకు. అంటే అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి అభిమానుల కోసం అంత కఠినంగా సాహసాలు చేయాల్సిన అవసరం లేదు. అంతే. ఎలాంటి సినిమాలు చేశారు అసలు, ఎన్నిసార్లు ఆయనకి కాలుకు దెబ్బలు తగిలి ప్రమాదానికి గురి జరిగి, అదే పాయింట్ నాకు. మెయిన్ దేవాలయాలకు వెళ్ళి కుంకుమార్చన చేయడానికి కాన్సెప్టే ఆయన 100 ఏళ్ళు సంతోషంగా ఇంకొక 100 సినిమాలు చేస్తూ మమ్మల్ని సంతోషపెట్టడానికి ఎన్నో సాహసాలు చేసి కష్టపడి అంత ప్రేమగా చూస్తున్నాడు. కాబట్టి అందరి దేవుళ్ళకి ఆయన్ని ఒక కుంకుమార్చన చేసి, సర్వమత దేవాలయాలు మొత్తం చర్చిలకు వెళ్ళాం, మసీదులకు వెళ్ళాం, బౌద్ధ దేవాలయాలకు వెళ్ళాం, అసలు ఏది ఆల్మోస్ట్ స్వయంభు దేవాలయాలు, నవనరసింహ క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, ప్రతిదీ కూడా నేను ఒక్కనే కాదు, నేను మ్యాక్సిమం ఒక 60 days వెళ్తూ ఉంటే ఇవన్నీ కవర్ కాకపోతే కర్ణాటక మా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ సపరేట్ వెళ్ళింది, వాళ్ళు సపరేటు. మరి మహారాష్ట్ర మా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ సపరేట్, తమిళనాడులో ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ సపరేటు, మన ఏపీలో కొంతమంది, తెలంగాణలో కొంతమంది, మరి మాతో అందరం కలిసి కొంతమంది, ఇలా ఎవరికి వాళ్ళు అందరం చేసి ఆల్మోస్ట్ అన్ని దేవాలయాలు. నిజంగా నా జీవితంలో ఈ జన్మలో నాకు అలాంటి అవకాశం రాదు. ఏ ఊరికి వెళ్తున్నామో తెలీదు, ఎప్పుడు వెళ్తున్నామో తెలీదు, ఎప్పుడు వెళ్ళినా కూడా దాదాపు 2-3 వేలు 5,000 మంది రిసీవింగ్ చేసుకొని, మేము వెళ్తుంటే మా కారుకు వాటర్ సర్వీసింగ్ చేసి బొట్టు పెట్టుకొని పొద్దున్నే దండేసి బయలుదేరే వాళ్ళం. అక్కడ వచ్చి నేను వెళ్తూ ఉంటే దేవాలయాలకి నిజంగా ఒక భక్తునిలాగా, నన్ను దేవుని భక్తులాగా, లేకుంటే గురుస్వాములకి ఏ విధంగా గౌరవం ఇస్తారో, పీఠాధిపతికి ఏ విధంగా గౌరవం ఇస్తారో, అలా నన్ను అభిమానులు ఆ రోజు నుంచే నాకు ఫ్యాన్స్ ఎక్కువ అటాచ్మెంట్ వచ్చింది, బాగా కనెక్ట్ అయినారు. వాళ్ళల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా, సర్వీస్ మోటో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా, కేవలం సినిమానో లేదంటే కొద్దిగా అంటే నాకు నచ్చిన మైండ్ సెట్ సోషల్ సర్వీస్ సైడ్ ఎవరైతే నాతో కనెక్ట్ అవుతూ వచ్చారో వాళ్ళని అలా కనెక్ట్ చేసుకుంటే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అప్పుడు వచ్చింది. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తున్న సేవలకి ఒక బ్రిడ్జ్ వర్క్ చేస్తుందని అని తెలిసిందన్న. అంటే వాళ్ళ అక్కడిక్కడ రీచ్ అవ్వటానికి, ఇక్కడ వాళ్ళకి ఎవరిని కలవాలి ఏంటి చాలామందికి అవగాహన ఉండదు. ఈ వర్క్ అంటే క్షేత్రస్థాయి నుంచి కింద స్థాయి నుంచి ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒక బ్రిడ్జ్ వర్క్ చేస్తుంది అనేది తెలిసింది. అది రియల్లీ అప్రిషియేట్ అన్న, నిజంగా అభినందించదగ్గ విషయం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనే కాదు, చాలా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఆ రోజు నందమూరి బాలకృష్ణ గారు 2010లో బసవతారకం హాస్పిటల్ చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయ్యాకనే నాలో ఒక సేవా సర్వీస్, ఆయన అడుగుజాడల్లో నడచాలి, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము ఏదైనా బయట ఇష్యూస్ చేసి ఆయనకు చెడ్డ పేరు తేకూడదు, కొన్ని డిసిప్లిన్ ప్రోగ్రామ్స్ మనం కూడా చేస్తే అంటే అప్పటికీ సేవా కార్యక్రమాలు రామారావు గారి టైం నుంచి చేస్తూనే ఉండారు.
చేస్తున్నప్పటికి కూడా అప్పుడు పుట్టినరోజుకో సినిమా రిలీజ్కో అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఒక సమయం తీసుకొని చేసేవాళ్ళం. నిర్విరామంగా ఎప్పుడు నచ్చితే అప్పుడు చేయాలనే ఉండేది కాదు. అలాంటి టైంలోనే బాలయ్య గారి స్ఫూర్తితో, బాలయ్య గారి ఆశీస్సులతో ఇప్పుడు కరెక్ట్గా ఎన్బీకే హెల్పింగ్ అని 15 ఇయర్స్ ఈ రోజుకి. ఇదంతా నా టీం నాకు అండగా నిలబడారు కాబట్టి ఈరోజు నేను ఇంత స్థాయికి ఎదిగాను అంటే అందరం ఒక పేరు తెచ్చుకున్నాను గౌరవంగా. అలా ప్రారంభమైన ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్కి బాలకృష్ణ గారితో ఉన్న ఆత్మీయ అనుబంధంతో అంటే బసవతారకం ఆయన అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ఎంతోమంది పేషెంట్ని ఆయన స్పర్శతో, ఆయన ఆత్మీయ పలకరింపుతో, మనోధైర్యంతో ఏమీ కాదు అని చెప్పి అలా వాళ్ళు ఎంతోమంది వాళ్ళకి నిలబడ్డాడు. అప్పుడు నేను ఒక మహామనిషి అని ఒక పుస్తకాన్ని కూడా లెజెండ్ ఆడియో వేదికగా 5 ఏళ్ళు ఫినిష్ చేసుకున్నందుకు ఆ రోజు ఒక కార్యక్రమం చేస్తే అప్పటి వరకు ఫొటోస్ ఎక్కడికి బయటకి ఇచ్చేవాళ్ళు కాదు. పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసి ఆ పేషెంట్ తాలూకు వాళ్ళందరితో మాట్లాడి మీరు ఈరోజు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ లాగా ఆ రోజు నేను ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తే ఎంత నాకు ఎంత మంచి పేరు వచ్చిందంటే అంత మంచి పేరు వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా ఇంత గొప్ప సేవ ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టగలిగినాం కాబట్టి అది హాస్పిటల్ బాలకృష్ణ గారిది, అక్కడికి వెళ్తే మాకు బతుకుతాం, ఆరోగ్యం బాగుంటుంది, కష్టం వచ్చినా ఏదో ఒకటి బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో బాలయ్య బాబు ఫ్యాన్స్ వరల్డ్ వైడ్గా ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. అలా వాళ్ళు తీసుకొని వెళ్ళి రావడం, వాళ్ళు నా ద్వారా కనెక్ట్ కావడం, నేను ఇంకొకరి ద్వారా లేకపోతే వాళ్ళు ఇంకొకరి ద్వారా కనెక్ట్ కావడము, ఇలా ఎవరో ఒకరు ప్రతి ఫ్యాన్తో ఏదో కనెక్షన్ పబ్లిక్ దొరికింది. అలా మేము బసవతారకం హాస్పిటల్ చెప్పడం, ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఏ బస్సు దిగాలని చెప్పేవాళ్ళం, ట్రైన్ దిగే వాళ్ళకి ట్రైన్, ఎమర్జెన్సీ ఉంటే వెహికల్ అరేంజ్ చేయడం. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాలకృష్ణ గారికి మేము ఎప్పుడైనా ఫోన్ చేసేవాళ్ళం. అంటే ఎక్కువ ఎమర్జెన్సీ ఉంది, ఇంకా ఎక్కువ వాళ్ళ పరిస్థితి ఆయన చెప్పితేనే వర్క్ అవుతుంది అని అప్పుడే ఆయన టచ్ చేస్తాం. లేదంటే మనం డాక్టర్ సురేంద్ర సార్కి చెప్తాం. సురేంద్ర సార్ కూడా కొద్ది కోఆర్డినేషన్ చేసి హాస్పిటల్లో చెప్పేవాడు. అంటే ఒక మినిమం వరకు మేము హెల్ప్ చేసుకుంటూ వెళ్తే కూడా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలన్నప్పుడు బాలకృష్ణ గారికి ఒక మెసేజ్ చేస్తే వెంటనే సెకండ్ కూడా ఆలోచించడండి, ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి మీరే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించండి, వాళ్ళు హ్యాపీ, వాళ్ళంతా ఎవ్రీథింగ్ ఓకే అన్నాక వెళ్ళండి అంటాడు. ఎవరినో ఒకరిని పురమాయిస్తాడు, చేస్తాడు. అలా ఆ వ్యక్తి వల్ల, అంటే ఆ మహోన్నత బాలయ్య బాబు గారి మహామనిషి వల్ల నేను కూడా ఆ సేవా యజ్ఞంలో సేవ చేసే బాలయ్య బాబు అభిమాని కావడం వల్లే నాకు ఈ గౌరవం దక్కింది. అంటే దాంట్లో ఎదుటివాడిని సాయం చేసే ఒక దేవుడు, అంటే ఒక మనిషికి సాయం చేసేది ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఒక మాట ద్వారానో పిలుపు ద్వారానో ఏదో విధంగా దొరికింది. ఈ జన్మకు బాలయ్యతో నేను కోరుకునేది అది చాలు, నాకు ఇంకా ఏది ఎక్కర్లేదు. అదే దట్స్. అభిమానులతో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటా ఉన్నా, ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, వీడియో కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్తుంటారు. అంటే ఈయన ఇంత క్లోజ్గా ఉంటాడు అభిమానులతో అంటే అనిపిస్తుంది. ఒక్కోసారి సరదాగా వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తుంటారు. కొన్ని వీడియోస్ హిందూపూర్లోనే ఎక్కడో ఒక ఫ్యామిలీతో కూర్చొని చక్కగా ఎటువంటి అసలు ఎటువంటి ట్రాక్టర్ తోలుతాడు, అభిమానులకి బాలకృష్ణ గారు ఇచ్చే ఎనర్జీ ఏంటి? ఏమంటే లేపాక్షి ఉత్సవాలు స్టార్ట్ చేస్తే లేపాక్షి ఉత్సవాల్లో అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ సైకిల్ పెట్టి సైకిల్తో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పి పెడితే బాలకృష్ణ గారు ఏదో ఒక నిమిషం జెండా ఊపి వెళ్ళిపోతారని చెప్పేసి ఆడ సైకిల్ పెట్టారు. మొత్తం దాదాపు ఒక 500-600 సైకిళ్ళు, మేము బైకులు, కార్లు అన్నీ ఉన్నాయి. ఆయన జెండా ఊపడానికి రాలేదు, సైకిల్ తొక్కడానికి వచ్చాడని చెప్పేసి తానే జెండా ఊపి సైకిల్ తొక్కి స్టార్ట్ చేస్తే లేపాక్షికి రీచ్ అయ్యేంత వరకు ఆయన దరిదాపులు ఎవరు రీచ్ కాలేదు, ఎక్కడ ఆగలేదు. సైకిల్ తొక్కడం ఏంటి, ఆ 2 చేతులు తీసేసి విక్టరీ సింబల్ చూపించుకుంటూ అస్సలు అదే ఆయన ఎనర్జీ. ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసిపోతాడు. ఇవాళ బోలా బాలయ్య అని పెట్టడానికి కారణమే అది యాప్ట్ ఆయనకి. ఇంకా జై బాలయ్య అనేది గుండెలో నుంచి పుట్టింది, బోలా బాలయ్య అనేది ఆయన వ్యక్తిత్వంలో నుంచి పుట్టింది. ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నా. ఎలా ఉంటారు అంటే మీకు ఈ 40 ఏళ్ళు అవుతుందా మీరు మీ జర్నీ స్టార్ట్ అయ్యి బాలకృష్ణ గారు? ఇంచుమించుగా 36-38 ఒక 3 డికేడ్స్లో
ఏంటన్నా ఆయనలో మీరు పర్సనల్గా చాలా విషయాలు, అంటే చాలా సినిమా రిలీజులు, ఈవెన్ చెప్పాలంటే బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్న ఏ డైరెక్టర్ అయినా మీ టచ్లో ఉంటారు. కొన్ని అంటే కొన్ని ప్రమోషనల్ టూర్స్ అయితే జగన్ టచ్లోకి వచ్చేసాడండి. అది అంటే ఒక రకమైన ఆనందం, ఒక సపోర్ట్ ఉంటుంది. అంటే మాకేంటంటే సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద పండుగ. ఇప్పుడు ఫోన్లు ఎక్కువ, ఇంటర్నెట్, వాట్సాప్, ఎవ్రీథింగ్. ఈ సినిమా మొదలవుతున్నప్పటి నుంచే నాకు ఫోన్ కాల్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ ఏంటి, ఎప్పుడు ఓపెనింగ్ పెడుతున్నారు, ఎప్పుడు హీరోయిన్ ఎవరు, ఆర్టిస్ట్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఫైట్ మాస్టర్ ఎవరు, మీకు అప్డేట్స్ తీసుకోమని వాళ్ళు నా మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ప్రెషర్ పెరిగినప్పుడు నేను ఇంతమంది ఆయన గురించి కోరుకునేటప్పుడు ఏదో ఒకటి నేను తెలుసుకోవాలి. తెలుసుకోకపోయినా తెలుసుకుంటేనే ఫోన్లు ఆగుతాయి, తెలుసుకోకపోతే ఇంకా పెరిగేదే కదా. అప్పుడు నేను ఏదో తప్పదు ఓ రూట్ పట్టుకొని, అన్నగారు ఇట్లా బాలయ్య బాబు ఫ్యాన్స్ అప్డేట్స్ అవి ఇవి అడుగుతున్నారు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది ఫేక్ న్యూస్ అర్థం కాదు, ఏది అప్డేట్ అర్థం కాదు, మీరు ఒక అఫీషియల్గా ఏదైనా చెప్తే నేను ప్రమోట్ చేసుకుంటాను, చెప్తా ఉంటానని చెప్తే, అయ్యో మేము చేసేదే బాబు కోసము, ఇంత కష్టపడి నువ్వు ఆయన గురించి అని అట్లా డైరెక్టర్స్ అందరూ అలా ఏదన్నా నన్ను ఎంకరేజ్ చేసినారు. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. నేను అది చెప్పాను అనుకోండి, ఇంకెవరిని చెప్పినా సోషల్ మీడియాలో ఎవరి నంబర్. ఇంకా రాయలసీమ వెళ్తే చాలు జగన్ చూసుకుంటాడు. రాయలసీమే కాదండి, నాలంటూ ఎక్కడికి వెళ్ళి ఉన్నారు అనుకోండి, రాయలసీమ వస్తే కొద్దిగా ఇంకా ఉంటుంది కదా, మరి దొరికినప్పుడే ఛాన్స్ బాగా చేద్దామని అంతే. సో ఏంటన్నా ఏ డైరెక్టర్తో మీకు ఒక, అంటే ఏ డైరెక్టర్ మీకు చాలా మంచిగా అనిపించారు? బాలకృష్ణ గారితో ట్రావెల్ అయిన వాళ్ళ బి గోపాల్ గారి దగ్గర నుంచి లేటెస్ట్గా ట్రావెల్ అయిన బాబీ గారి వరకు, అంటే ఎలా ఉంటుంది వాళ్ళతో మీ రిలేషన్? లేదండి, అంటే చెప్పాలంటే వాస్తవం, మా గోపాల్ గారి దగ్గర, కోట రామకృష్ణ గారి దగ్గర నుంచి ఎస్ గోపాల్ రెడ్డి గారు మెయిన్ మా అందరికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఆయన ప్రొడ్యూసర్ కాదు, భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి ప్రొడ్యూసర్ కాదు, బాలయ్య బాబుకి ఆయన పెద్ద ఫ్యాను. ఆయన కింద మేమందరం ఒక టీం. ఆయన అసలు 24 hours బాలకృష్ణ గారి గురించి మాట్లాడతారు. చాలా గొప్ప. బాలకృష్ణ గారి కెరియర్లో భార్గవాడ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అద్భుతం అసలు భార్గవాడ్స్ అనేది, ఎందుకంటే బాలకృష్ణ ఒక అభిమానిగా ఉన్నాడు కాబట్టి తను అంత బాగా చేయగలిగాడు. ఏం చెప్తారన్న? కానీ ఈ డైరెక్టర్స్ అందులో మీరు నాకు ఎవరు ఇష్టం అనేది మీ పాయింట్ చెప్తారు కదా, ఆ అందరు డైరెక్టర్స్ని అడిగితే నేను ఇష్టమని చెప్తాను, మీరు ఇష్టం అని చెప్తారు. కాబట్టి నాకు వాళ్ళందరూ ఇష్టమే. ఒక్కొక్కరు ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు. అవును, కోట రామకృష్ణ గారు ఇచ్చిన బ్లాక్ బాస్టర్స్, నెక్స్ట్ వాళ్ళ కోదండరామి గారు, వాళ్ళ వెంటనే బి గోపాల్ గారు, అంటే బోయపాటి శ్రీను గారు, వెంటనే మల్లేని గోపిచందనయ్య, మళ్ళీ తర్వాత వెంటనే బాబీ, అలా మధ్యలో నేషనల్ అవార్డు ఫిలిం భగవంత్ కేసరి గారు, అంటే కొత్త గణంలో మరి పూరి జగన్నాథ్ గారు పైసా వసూలు. అంటే బాలకృష్ణ గారితో హిట్ ఇచ్చినా హిట్ ఇవ్వకపోయినా మేము ఆ డైరెక్టర్స్తో బాగుంటాం. అంటే ఎందుకంటే సినిమా ఆశించినంత ఒక్కోసారి మన అంచనాలను అందుకోపోయినా, అవును, మీరు ఎప్పుడు కూడా డైరెక్టర్స్ని అంతే గౌరవంగా చూసారు? లేదు, డైరెక్టర్స్ని మేము అనేది లేదు, ప్రొడ్యూసర్స్ని అనేది లేదు. అంటే కొంతమంది అంటూ ఉంటారు ప్రమోషన్ విషయంలో డైరెక్టర్ పట్టించుకోవట్లేదు, ప్రొడ్యూసర్ పట్టించుకోవట్లేదు, అది నాకు ప్రెజర్ పెడుతూ ఉంటారు కదా. నేను చెప్తాను, నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేంట, వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఆ సినిమాకి వాళ్ళు బాగా చేశారు, మన సినిమాకి తగ్గించారని. వాస్తవానికి అలా ఉన్న లోపల వాళ్ళకి ఎలా ఉందో మనసులో నాకు తెలియదు, కానీ ఒకసారి అయితే అన్యాయాలు జరుగుతాయి, మాకు జరిగినాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్పాలంటే వీరసింహారెడ్డి తీసుకుందాం, 2 పెద్ద సినిమాలు ఇండస్ట్రీలో వస్తున్నాయి పండగకి. ఇంకా పండగకి వచ్చేటప్పుడు పెద్ద హీరోలు ఇద్దరు వచ్చేటప్పుడు సార్ మెజారిటీగా ఎవరు థియేటర్స్ కావడానికి ట్రై చేసుకుంటారు. కానీ నన్ను చాలామంది ఫోన్లు చేసి మన ఆ థియేటర్స్ బ్లాక్ చేయండి, ఈ థియేటర్స్ బ్లాక్ చేయండి, అది బాలయ్య గారి హిస్టరీలో లేదు, మనకు అది అంతా సబ్జెక్ట్ మనకు అనవసరం, మనకు మెయిన్ థియేటర్ ఏది కావాలో మన థియేటర్లో మనకు ఉంటుంది, మిగతా థియేటర్లు మిగతా సినిమాల గురించి పట్టించుకోవద్దు. ఫస్ట్ టైం ఒక అఖండ సినిమాతో, ఒక వీరసింహారెడ్డి సినిమాతో మూతపడుతున్న థియేటర్లలో కూడా, చెదలు పట్టిన థియేటర్లో కూడా, స్క్రీన్ ఆన్ చేయకుండా నెలల కొద్దీ వదిలేసిన థియేటర్లో కూడా కనక వర్షం కురిపించి లక్షలు సంపాదించిన సినిమాలు బాలకృష్ణ గారు. అది థియేటర్ రేంజ్ అయింది. ఎగ్జాక్ట్లీ, లెజెండ్ 1000 days అన్న, అది ఆ రికార్డు అసలు అంటే ఒకటి గిఫ్ట్గా రికార్డ్ చేయాలనే పెట్టారు. అసలు బాలకృష్ణ గారికి రికార్డ్ అనే కాన్సెప్ట్ లేదు,
తను చేయాల్సిన తన చరిత్ర తనే రాస్తాడు, తనే తిరగ రాసుకుంటాడు, తనకు తనే పోటీగా ఉంటాడు. రీసెంట్గా మన డాకు మహారాజ్ ఉంది. అసలు డాకు మహారాజులో ఆ యూత్ ఎట్లా వచ్చారో తెలుసు. అసలు ఆడియన్స్ పిల్లలు, భగవంత్ కేసరికి చిన్న పిల్లలు, మనం వెళ్తే మ్యారేజ్కి వెళ్ళామా, ఏమైనా వెడ్డింగ్ రిసెప్షన్కి వెళ్ళామని ఫీలింగ్ థియేటర్స్లో. ఎప్పుడే కానండి ముద్దుల మామయ్యకు చూసామండి. ముద్దుల మామయ్యకి ఏంటంటే అడుగు ఒక్కొక్క 40-50 టికెట్ బుకింగ్లో నుంచి 20 మంది వెళ్ళిపోతే థియేటర్ ఫుల్ అయిపోతుంది. అంత గుంపులు ఫ్యామిలీ. తర్వాత అంత ఫ్యామిలీస్ భగవంత్ కేసరి, డాకు మహారాజ్. ఇంతకు మించి వీరసింహారెడ్డి ఒక కొత్త ఫ్లేవర్ ఇచ్చేసా. అంటే ఫ్యాన్స్ మరి అప్పుడు చెన్నకేశ్వర టైంలో, సమరసింహారెడ్డి టైంలో ఉన్న ఒక వైబ్ వచ్చేసా. మళ్ళీ బోయపాటి గారు ఒకదాని మించి అంటే వరుసగా ఇన్ని బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన ఒక కామన్ మ్యాన్ లాగా నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాడా, ఎలాంటి సినిమాలు వస్తాయో అని అంత ఇయర్లీ వెయిటింగ్ లాగా. ఏంటన్నా 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది ఎగ్జైట్మెంట్? నా ఒకటే, ఈరోజు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చెప్తున్నా, వరుసగా 5-6 సినిమాలు బ్లాక్ బాస్టర్స్లో ఉంటే నెక్స్ట్ తీయబోయే 6 సినిమాల లిస్టు ఏ హీరో కన్నా ఏ ఇండస్ట్రీలోనే ఉందా? అవును, రేర్. ఇప్పుడు ఎట్లా ఉంది క్యూ? అవును, ఇప్పుడు కొరటాల శివ గారు అప్డేటు. అవును, అంటే వాళ్ళు నెక్స్ట్ వెంటనే ఎలా ఉందంటే నెక్స్ట్ 6 మెంబర్స్. ఎప్పుడు మ్యాక్సిమం ఇప్పటికి కూడా మన తెలుగులో సక్సెస్ అయిన డైరెక్టర్లకే అవకాశాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ. అవును, ఏదో కాంబినేషన్ తీసుకొద్దాం, ఆల్రెడీగా ఈ డైరెక్టర్ పలానా స్టేట్లో పెద్ద తోపు ఒక 1000 కోట్లు సినిమా కలెక్ట్ చేసింది, అతనితో సినిమా చేద్దాం, ఆయనతో పిలిపించుకొని మాట్లాడదాము, ఏదైనా డిస్కషన్లో పెట్టి లేకపోతే కథ ఉందంటే కనుక్కోమని చెప్పడం. ఆయన సబ్జెక్ట్ ఏంటి? ఉదయాన్నే లేయడం, తన పని తను చేసుకోవడం బాలయ్య గారి పని. కథ తన బాలయ్య చేస్తే బాగుంటుందని కథ ఎవరైతే రాసుకుంటాడో, ఆ డైరెక్టర్ ఎవరైతే చేయాలనుకుంటాడో వాళ్ళు ఆ కథ ఆయన దగ్గరికి తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చేవాడు నువ్వు కావచ్చు, నేను కావచ్చు, తన ఇంట్లో ఉండే వంటవాడు కావచ్చు, అదో మనం పెద్ద తోపు అనుకుంటే డైరెక్టర్ కావచ్చు, ఎవరికి సంబంధం లేదు. ఆయన వరకు వస్తే ఆయనకు నచ్చితే గ్రీన్ సిగ్నల్. అది గ్రీన్ సిగ్నల్. అంటే ఎప్పుడు కాంబినేషన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు. బాలయ్యే మా బ్రాండ్. నేను సినిమా చూశాను అనుకోండి, నేను ఫస్ట్ ప్రయారిటీ బాలయ్య నా బ్రాండ్. బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య సినిమా. ఇంకొక డైరెక్టర్ చేస్తే అడిషనల్గా ఒక హైప్ ఉంటుందేమో తప్పితే బాలయ్య బాబుతో ఏ సినిమా ఎవరు తీసినా, నువ్వు సినిమా తీసినా అదే క్రేజే, అదే కలెక్షన్లో ఫస్ట్ డే వస్తాయి, ఫస్ట్ వీక్ వస్తాయి. అంటే బాలయ్య బాబునే మేము, బాలయ్య గారు మా కోసం చేస్తున్నారు, ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి మేము ఆయన కనెక్ట్ అయినాం. బట్ కాంబినేషన్స్ హిట్ అయినప్పుడు ఆ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు బాలయ్య బి గోపాలు, బాలయ్య బోయపాటి, ఇప్పుడు బాలయ్య మల్లేని. ఇప్పుడు ఆల్రెడీగా ఇప్పుడు కొరటాల శివ ఇంతకుముందు వేరే మూవీస్ చేశాడు. ఆ సినిమా అలా బేస్ చేసుకొని ఈ సినిమా కూడా ఇంకా ఇద్దరు అద్భుతంగా ఉంటుంది. ఆయనకు క్లాస్ టచ్ ఉంటుంది. అంతే ఇక్కడ బాలయ్య బాబు గారికి వన్స్ ఆయన ఎంటర్ అయిపోయాడంటే ఆ సినిమా మాకు ముందు వేరు ఇప్పుడు వేరండి. ముందు బాలయ్య, ఇప్పుడు బాలయ్య 2.0, ఇప్పుడు 2.0. ఇప్పుడు అన్స్టాపబుల్ ఎలా చూస్తారన్న? అన్స్టాపబుల్కి బోలా బాలయ్య కూడా కనెక్షన్ ఉంది. ఓకే, రియల్ అన్స్టాపబుల్ చూసినప్పుడు ఎవరైనా సరే కులం, మతం, ప్రాంతం, ఏజ్, వరల్డ్ వైడ్గా జెంజీస్ అంతా కనెక్ట్ అయ్యారు. ఎస్. అంటే దాన్ని రియల్ మనిషిని ఏమంటే, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ మీకు పరిచయం చేస్తా, హాయ్ సార్ అంటారు, ఏమైనా అవసరం అంటే ఎప్పుడైనా కలుస్తారు, లేకపోతే లేదు. కానీ అదే మనిషి 4-5 రోజులు కలిసి తిరిగితే మీలో మంచి ఇవన్నీ మీతో ట్రావెల్ అయిన ఈ 4-5 రోజుల్లో ఉన్న తను చూసి ఫ్యూచర్లో మీకు గొప్ప అనుబంధం ఏర్పడచ్చు. అలా బాలకృష్ణ గారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి అటాచ్మెంట్ అయిపోయాడు. అవును, పిల్లలు ఏడ్చేవాళ్ళు. బాలయ్య బాబు కనపడకపోతే పిల్లలు ఏడుస్తారు, బాలయ్య బాబు కనపడకపోతే పిల్లలు ఏడ్చేస్తారు. అన్స్టాపబుల్ ఒకసారి ఈ సీజన్ చూసామనుకోండి, నెక్స్ట్ సీజన్లో ఇప్పుడు కూడా బాలయ్య బాబు అంటే టీవీ పెట్టి చూపిస్తారు. మాట్లాడేటప్పుడు కూడా టెన్షన్గా చూస్తారు, బాలయ్య గారు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు అంటే అంత ఇంట్రెస్టింగ్గా. ఫోన్లు కూడా పక్కన పెట్టి, అంటే బాలయ్య గారు
అన్స్టాపబుల్ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు అంటే తన రియాలిటీని ఆయన ఎలా ఉంటాడు మేము ఎప్పుడు చెప్తా ఉంటే మమ్మల్ని కామెంట్ చేసేవాళ్ళు. అది ఇప్పుడు అందరికీ నేను ఎప్పుడైనా చెప్పేవాడిని బాలయ్య గారిని ఇట్లా ఉంటారు, ఆయన ఇది మార్నింగ్ ఈ టైంలో వేస్తాడు, ఉన్నట్లుగా మాట్లాడతాడు, ఆయన దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, చెప్పాలనుకుంటే నువ్వు తప్పు చేస్తావా చెప్పి చెయ్యి, ఆ తప్పు చేయకూడదని చెప్తూ దారిలో పెడుతూ నాకు ఏ విధంగా సాయం చేయాలో చెయ్యాలని చెప్తాడు అంతే. ఎవరికైనా నాట్ ఓన్లీ మీ, తనకి చెప్పి చెయ్యాలి కదా మనము, చెప్పకుండా చేసి అలా అవన్నీ ఏదేదో చెప్పేవాళ్ళం, ఏదేదో వినేవాళ్ళం. మా ఏదో వీడేదో చెప్తా ఉంటాడు అభిమాని ఊరికినే గొప్పలు చెప్పుకుంటా అంటాడు అది ఇది అని అనుకున్నాం. అన్స్టాపబుల్ తర్వాత నన్నే అంటారు నువ్వు చాలా తక్కువ చెప్పేవాడా నువ్వు, ఆయన చూస్తా అంటే ఎంత అసలు ఎంత కల్ముషం లేదా ఎంత ఉంటాడు. దట్ ఈస్ ద బోలా బాలయ్య కూడా నన్ను అందరూ అడిగారు ఏంటన్నా బోలా బాలయ్య అని పెట్టారు, మన ఏదన్నా మంచి ముందు గ్లోబల్ లైన్ అని పెట్టారు, ఇప్పుడు ఇంకా జస్ట్ ఏదైనా పెడదాం గ్లోబల్ రోర్ అని పెడదాము, అది లేదు గ్లోబల్ లైన్ సింహంలో ఉన్న ఈసారి ఒక సేవా తత్వాన్ని ఆయన యొక్క దాన్ని తీసుకెళ్దాము అని చెప్పేసి ఆ బోలా బాలయ్య స్టార్ట్ అయింది. ఒక్కొక్క లిరిక్ అమిలియన్ దివాకర్ అద్భుతంగా రాశాడు, దాన్ని మా కరీముల్లా జైబాలయ అంతం సింగర్ కరీముల్లా అద్భుతంగా పాడాడు. ర్యాప్ సింగర్ బెంగళూరు నుంచి పాపం ప్రత్యేకంగా మా కోసం వచ్చి ఒక ర్యాప్ రుచేరా వైద్య అద్భుతంగా, తర్వాత వెంటనే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నట్లుగానే వెంటనే దీనంతా ఒక పిక్చరైజేషన్ చేసి దాన్ని ఒక నీట్గా సెట్ చేయాలని చెప్తానే నాతో ఎప్పుడు ఉంటాడు మా శివాజీ, ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేశాడు, ఇప్పుడు పూర్తి అయింది. మా అభిమానులు ఒకడు, తను దాదాపు ఒక 10 years నుంచి మూవీ ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతూ తను కూడా మంచి కంటెంట్తో అంటే కొత్త కంటెంట్తో ఒక కప్ప తీసుకొని ఆ కప్ప మీద కథ అంటే ఇప్పుడు నేను చెప్పకూడదు 1 monthలో రాబోతుంది, ఒక కంటెంట్ బేస్డ్. ఆ రియల్గా ఆ సినిమా కూడా హిట్ అయింది అనుకోండి, మా బాలయ్య బాబు ఫ్యాన్స్లో మాకు అందరికి ఒక గొప్ప పేరు వస్తుంది. ఓకే అంటే ఏం సినిమా తీసి నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, ఏం తీసారా బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా ఇంత క్రియేటివిటీ ఉందా అని అంటే మాలో ఒకటి ఏదైనా ఎదుగుతూ ఉంటే కూడా మాకు ఆనందం. అలా ఆయన చేశారు. ఎడిటింగ్ వంశీ అనే అబ్బాయి డే అండ్ నైట్ నాతో కూర్చొని వర్క్ చేసి దీని అన్నింటినీ ఎడిటింగ్ చేశాడు. మాస్టర్ని వెంటనే పిలిపించుకున్నాం. ఇవన్నీ పూర్తి చేసుకున్నాక మన సందిగ్ధం అని ఒక సినిమా రిలీజ్ అయింది, నిహాల్ అని, మాతోనే ఉంటాడు. తను సంబంధించిన హీరోయిన్ బాంబే నుంచి ఆమెను కూడా కాజల్ తివారీ, తనని ఇక్కడికి పిలిపించడం. ఇదంతా డిఓపి కావాలంటే మన చందన్ వెనుగెల్ల తను ఇదంతా డిఓపి చేయడం. అంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఈరోజు ఇది ఒక గొప్ప పాట. నాకు తెలిసి నేను బాలయ్య సిగ్నేచర్ సాంగ్ అని పెట్టాను, కానీ మాకైతే ఒక బాలయ్యకి ఒక నేషనల్ యాంథమ్ లాగా అది. ఎందుకంటే ప్రతిదీ ఆయన గురించి ఉన్నట్టుగా చెప్పాలనే కాన్సెప్ట్తోనే దాన్ని దాదాపు ఒక 6 months 7 months కరెక్షన్సే చేసాం. 60 to 80% చేసింటాం. ఓకే, చేసి ఫైనల్గా ఆ ఫ్లోని కనెక్ట్ చేసుకొని జస్ట్ ర్యాప్ స్టైల్లో ఎలా ఉంటుందో నిన్న విడుదల చేసాం. ఈరోజు ఫుల్ సాంగ్ ఆల్రెడీ అన్నయ్యకి పెట్టాం. అన్నయ్య చూశాడు, ఆనందించాడు, బాగుందని చెప్పాడు. ఇంకా నేను ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఆయన నుంచి ఫోన్ వచ్చింది, దట్ ఈస్ మై సక్సెస్. ఏంటన్నా బాలకృష్ణ గారిని అప్రిషియేట్ చేశాడు. బాలకృష్ణ గారితో ఒక సుదీర్ఘ ప్రయాణం ఉంది. బాలకృష్ణ గారి సక్సెస్లు, బాలకృష్ణ గారు చేసిన సేవా కార్యక్రమాలు, ఈవెంట్స్, ఎక్కడైనా సరే నువ్వు కనిపిస్తావు, నీ వర్క్ కనిపిస్తుంది, అంటే నీ కంట్రిబ్యూషన్ ఉంటుంది, మీ టీం ఉంటుంది, మీతో పాటు ఒక టీం ఉంటుంది. టీంకి నువ్వు కోఆర్డినేట్ చేస్తుంటావు, ఎవరు ఏం పనులు చేయాలి, ఏం చేయాలి, అసలు ఎప్పుడు వస్తున్నారు హీరో గారు, ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా. అంటే ఆయన ఎంత పబ్లిక్ ఈవెంట్స్ ఎంత చేసినా కూడా ఆ పబ్లిక్ ఈవెంట్స్లో కూడా నీ కంట్రిబ్యూషన్ ఉంటుంది. అవునన్నా, అంటే నాకు కేరింగ్ అన్న ఆయన గురించి. ఎప్పుడు తను రామని నాకు చెప్పడు, జగన్ని పిలవండి అని చెప్పడు. నేను అనవసరంగా వెళ్ళాను. ఒక 100 మంది అంటే బాలకృష్ణ గారు వెళ్ళేటప్పుడు గన్మ్యాన్లు అక్కర్లేదు, ఒక పెళ్ళికి పోతే కూడా సింపుల్గా కారు ఆడబెట్టేసి వాళ్ళకి పార్కింగ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు, సరదాగా మాట్లాడించుకుంటాడు, ఉన్నంతసేపు ముహూర్తం టైం కూర్చొని వెళ్ళిపోతాడు. అంటే అలాంటి వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు, ప్రైవేట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేము ఎవరు వెళ్ళం. బాలకృష్ణ గారు కంపల్సరీగా పిలిచారనుకోండి, డిసిప్లిన్గా ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ చేస్తాం. కానీ ఆయన జనంలోకి వెళ్ళేటప్పుడు మేము ఆగం. నేను కంపల్సరీగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుంటా. ఒక 3 days మీతో ఉంటామన్నయ్య, కొద్దిగా అలా అయిపోయినాక వెళ్తామని. అలాగా 2014 ఎలక్షన్, 2019,
2024 ఈ 3 ఎలక్షన్స్ మొత్తం మా టీం బాలయ్య గారితో డే 1 నుంచి లాస్ట్ వరకు రాష్ట్ర పర్యటన ఆయన ఎన్రోల్ చేశాడు. అంత మండు టెండలో ఆయనతో మేము ఒక రక్షణ కవచంలాగా ఆ రోజు మా వాళ్ళు ప్రతి ఒక్కరు నిలబడ్డారు. ఎందుకు అంత కేరింగ్ అంటే బాలయ్య గారు ఏంటంటే ఆ బోలా వ్యక్తి ఏమైపోతుందంటే ఆయన చూసింటారు మీరు, ఒక అభిమాని పెద్ద దండ పెట్టుకున్నాడు అనుకోండి, అక్కడ వెహికల్ పోలేని పరిస్థితుల్లో ఉంటే ఒక వెహికల్ మీద నుంచి ఒక వెహికల్కి దాటుతాడు. సరే కొన్ని పరిస్థితుల్లో వెళ్ళలేకపోతే కింద ఉన్న వ్యక్తిని పైకి లాగుతాడు. అంటే వేల మంది జనము ఆయన పట్టి లాగుతూ ఉన్నా కూడా ఆయన ఎక్స్ప్రెషన్ మారదండి, నవ్వుతూనే ఉంటాడు. ఆయన మంచి ఇది కదా కలర్, ఆయన అట్లా గోర్లతో ఇలా గిచ్చింటారండి, ఇలా గిచ్చేసింటారు, అంత నీట్గా వాటర్తో క్లీన్. ఆయన అలాదానికి బాధపడ్డు, వాడి డిసిప్లిన్ తప్పితేనే. ఇప్పుడు పెద్ద పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంది, ఒక చిన్న పాప చూసేదానికి వచ్చింది, ఆ అమ్మాయి కింద పడిన విషయం వెనకలోని తెలియదు, కానీ ఆ అమ్మాయి మరి కొద్దిసేపట్లో కింద పడుతుంది, కింద పడితే తొక్కిసలాట్లో ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే ఒక కాళ్ళు లేనివాడు కావచ్చు, ఒక కళ్ళు లేనివాడు కావచ్చు, లేదంటే ఒక వృద్ధుడు కావచ్చు, బాలకృష్ణ గారి కంట్లో ఏదైనా ఇబ్బంది జరుగుతూ ఉంది అన్నప్పుడే ఆయన ఒక అడుగు ముందుకేసి అంటాడు. అన్నప్పుడు ఏమైందంటే ఒక డిసిప్లిన్ క్రియేట్ వెళ్తారు, వాళ్ళ మీద ఆ ప్రెషర్ తగ్గుతుంది. అప్పటికి వినకపోతే లాగి కొడతాడు. ఆయన చేసుకున్నాడు అంటే బాధపడినోడు ఎంత బాధపడి ఉంటారో బాధపడినోడి కంటే 10 ఇంతలు ఎక్కువ బాధపడతాడు, 10 సార్లు రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా వాడు చేయకూడదు, అలా చేశాడు, బట్ గట్టిగా ఏం కొట్టలేదు, నా అన్నాం అంతే. అది వాడేదో మీడియా వాడు ఇట్లా 10 సార్లు చూపిస్తుంటారు. లైవ్లో మేము ఉంటాం కదా, మేము ఎన్నని ఖండించాలా? అసలు ఖండించాల్సిన అవసరమే లేదు. బాలకృష్ణ గారు ఖండించమని చెప్పాడు. అంటే ఆయన వ్యక్తిగతంగా బాధపడే పరిస్థితి వస్తే ఇంట్లోకి దూరి కాళ్ళు చేతులు అని తీస్తాము. ఆయన బాధపడే పరిస్థితి వస్తే ఎవరిని కేర్ చేయం, ఆ విషయంలో నో డౌట్. ఏ విధంగా ఆయన పొలిటికల్గా ఏదో మాట అంటారు అనిపించుకుంటారు, దాంట్లో కూడా వాళ్ళు ఏదో మేము ఇన్వాల్వ్ కాము. తను వ్యక్తిగతంగా ఇబ్బంది మాట్లాడి వ్యక్తిగతంగా బాధ పెట్టే పరిస్థితి వస్తే నేను ఆయన్ని కూడా అడగను. చాలా ఫోన్స్ వెళ్ళినాయి అంట మీ నుంచి కొంతమందికి. చేసా అంటే వాళ్ళు చేసిన తప్పుకి చెప్పాము, ఇది ఇలా కాదు. వాళ్ళు కూడా నిజంగా అన్న మాకేదో ప్రెజర్స్ ఉండి మాకు తప్పదన్నా చేసాం, కానీ మాకు బాలయ్య బాబు అంటే మాకేమన్నా చెప్పు, నువ్వు ఇప్పుడు చెప్పన్నా వచ్చి ఫోటో తీసుకొని పోతాం ఆయనతో, మాకు ఎప్పటి నుంచో కళ అంటారు. అంటే మేము ఫోన్ చేసేసరికి వాళ్ళు కూలే ఇలా మాట్లాడతారు. అంటే ఏదో అంటే నిజం వాస్తవం చెప్తున్నా. ఈ మన TV5 ద్వారా బాలకృష్ణ గారి గురించి, ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టే ఒక్కరో ఇద్దరో ఏదో ఒకటి అనాలని అంటున్నారు తప్పితే, ఈరోజు ప్రపంచమంతా బాలయ్య గురించి తెలుసు, ఆయన గురించి మాట్లాడరు. వాళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటో రెండో రాజకీయంగా విమర్శలు చేయాలి అంటే ఉన్నారు కాబట్టి ఏదో అంటే వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ప్రపంచానికి జనాలకి ఒక సోషల్ మీడియాకి బయటికి వెళ్ళాలి, ఒక పబ్లిసిటీ క్రియేట్ చేయాలి అనే అంత ఆలోచనలు చేస్తూ ఉంటారు. చాలా దగ్గర వాళ్ళని అడగండి, మరి బాలకృష్ణ గారు ఎవరిని అనవసరంగా ఒక మాట అన్నాడు. నచ్చితే ఇంటి వరకు ఉంటాడు, గుండెల్లో ఉంటాడు, నచ్చకపోతే ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయిందంటే ఏంది, ఇంకా నువ్వు 100 మందిలో కనపడకూడదు, 1,00,000 మందిలో కనపడకూడదు, ఆ వాతావరణంలో వాడు ఉండకూడదు, అయిపోయింది, కనపడకూడదు. మళ్ళీ లైఫ్ అటాచ్మెంట్ లేదు, మామూలు కాదు అన్నాక ఇంక అయిపోయింది, అది ఎవరైనా సరే. అందుకే మేము ఎప్పుడు నేను ఆ డిసిప్లిన్కి భయపడే నేను చాలామంది మా వాళ్ళకి చెప్తూ ఉంటాను. నేను అడుగుతాను, ఎప్పుడన్నా కలిసినప్పుడు మీరు ఎంతమంది ఫొటోస్ దిగుతారో అడుగుతాను, అప్పుడు ఆయనే ఇస్తాడు. అప్పుడు ఆయన యోగక్షేమాలకు అనుకుంటాడు, భుజం తడతాడు, భోజనం పెట్టి పంపిస్తాడు, ఆయనే వడ్డిస్తాడు. ఇవన్నీ ఆయన వడ్డించినవన్నీ మేము వీడియోలు తీసుకోలేం కదా, ఆయన భోజనం చేసేటప్పుడు తీయలేం, ఆయన భోజనం వడ్డించేది తీయలేం. అంటే మేము పబ్లిసిటీ ఎక్స్పీరియన్స్ చేశారు మీరు. మరి ఏమండి, ఎలక్షన్లో ప్రతిరోజు నైటు బాలకృష్ణ గారు మొత్తం టీం వడ్డించేవాళ్ళు, మాతో కూర్చొని సరదాగా తిని అది వేసుకో ఇది వేసుకో అని. మధ్యాహ్నం పూట భోజనం చేసి కొద్దిసేపు అలా బయటకు వచ్చేసి మన వాళ్ళందరినీ పిలిచి సరదాగా మాట్లాడుకుందాం, మళ్ళీ నెక్స్ట్ ఎన్నింటికి వెళ్తాం, భోజనం చేసినాక వెంటనే పనుకోకూడదు, 10 నిమిషాలు. ఒకసారి మేము ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక మామిడి తోపులో వర్కర్స్ అందరూ పని చేస్తూ ఉన్నారు, మేము వెహికల్లో నెక్స్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉన్నాం, స్పీడ్గా వెళ్తూ ఉంటే ఆ మామిడి తోపులో పాపం అందరూ మహిళలు అందరూ ఉన్నారు, చూడాలని ఆతృతగా వస్తాను, మన వెహికల్ పాస్ అవుతా ఉంది. వెంటనే సారు అన్నయ్య ఆపి ఆ మామిడి తోపులో పాపం వాళ్ళందరూ చాలామంది సేపు ఎదురు చూసినట్టున్నారు, మనం రాకపోయేసరికి వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు,
మనకి ఎట్లాగో టైం ఉంది కదా, అక్కడ వెళ్ళి వెయిట్ చేయడం కంటే వీళ్ళతో వెళ్దాం కదా అని చెప్పేసి సడన్గా ఆ మామిడి తోపులోకి వచ్చేసాడు. వాళ్ళు షాకు అసలు. వచ్చింది మీకోసమే, కలుస్తా అందరినీ అంటే కూడా వినట్లే. బాబు 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 ఏమి ప్రేమ అండి బాలయ్య బాబు అంటే. బాలయ్య బాబు అలాంటి వ్యక్తి నాకు తెలిసి ఈ జనరేషన్లో నేను ఆయనతో ట్రావెల్ అయ్యే జన్మనిచ్చినాడు ఆ దేవుడు. నిజంగా మా తల్లిదండ్రులకి హ్యాపీ, హ్యాట్సాప్ చెప్పాలి నేను. అంటే కానీ ఎక్కువగా ఎందుకో తెలియని వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ హాస్పిటల్ కోపం ఎక్కువ అని అదని 100% అండి. కోపం ఎవరికి లేదు? కోపం ఆయన కోపం బయటికి ఎవరి మీద కనిపిస్తుంది. కోపడుతున్నారు? ఏమని అంటున్నాడా? ఆయన పొజిషన్ ఏంటి చెప్పండి. అవును మనం అర్థం చేసుకోవాలి కదా. కోపం ఎవరి మీద పడతాడు? డిసిప్లిన్ తప్పితే కదా కోపం. అవును అవును డిసిప్లిన్ లేకపోతే కోపం ఎవరికైనా వస్తుంది కదా, మనకైనా వస్తుంది. ఓకేనా? సరే మాకు ఆతృత ఉంటుంది, మేము ఆయన కలవాలి ఇవ్వాలి అని ఉంటుంది. ఆయనకి అంతకంటే ఎక్కువ ఉంది కదా. మీరు పద్ధతిగా ఉంటే నేను ఇంకా 10 నిమిషాలు మీతో ఉంటాను, అందరినీ కలుస్తాను, వ్యక్తిగతంగా మీ పేరు ఊర్లు అన్ని కనుక్కుంటే ఆయన ఇంకా ఎక్కువ ఆనందపడతాడు. ఓకే సరే అవి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎవరు బాధపడే వాళ్ళు లేరు, ఆయన కోపానికి ఎవరు ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. అవును అవును సరే 1-2 ఏదైనా జరిగితే కూడా బాలకృష్ణ గారు 1కి 10 సార్లు వాళ్ళకంటే ఎక్కువ ఆలోచించేవాడు. వాళ్ళు అలా చేసిందా కూడదు, నువ్వు ఆ టైంకి వెళ్ళావు, ఇక్కడ వెళ్ళావు, కనుక్కో ఒకసారి ఉన్నాడా. మేము ఎక్కడైనా అడిగితే వాడు అడిగి, అన్న బాబు మీరు ఏదో పిల్లల మీద పడుతున్నారు, ఆ మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, మీరు మీరే పడుతున్నారు అంటే, అన్నా నేను ఆయన చూసుకుంటూ ఉన్నానన్నా, నా కింద ఎవరు ఉన్నారో తెలియదు, నాదే తప్పన్నా. వాళ్ళకు కొంతమంది ఫోన్లు చేశారు, అరే నీకు బాలకృష్ణ గురించి ఇట్లా అన్నాడని చెప్పేసి నువ్వు పెట్టరా, నీకు మంచి గుర్తింపు వస్తుంది, ఈ పార్టీలో నీకు విలువ వస్తుంది అంటే, ఓ అన్న నాకేం కర్మ అని నా చెంప తాకింది, ఏమనుకుంటున్నావు, ఈరోజు మా ఊర్లో నాకు గొప్పగా చెప్తున్నాను నా గురించి, నువ్వు అట్లా చేసి ఉండకూడదు. అంత ఎక్కడే కానీ ఒక్క నెగిటివ్ చెప్పండి. ఎక్కలేదు. నేను మరీ కూడా 2-3 ఇట్లా వాళ్ళని ఫోన్ చేసి రమ్మన్నారు అని చెప్పేసి అంటే, రమ్మను ఉన్నాడేమంటే ఇంకో ఊరికి వెళ్తే ఆ ఊరికి వచ్చిన తర్వాత పిలిచి దగ్గర హక్ చేసుకొని, అలా చేయకూడదమ్మా మనం వచ్చాం, చూడ్డానికి అందరూ వచ్చారు, మీరందరూ మన పార్టీ, మీరందరూ బాగుండాలని నేను ఈ రాజకీయాల్లో సేవ చేస్తున్నా అని చెప్పి భార్య పిల్లల్ని పరిచయం చేసుకొని ఎవరు చేస్తున్నారండి అంతా. అవన్నీ ఎవడు చెప్పడు. ఇవాళ ఒక హిందూపూర్ తీసుకోండి, ఆయన స్టేట్లో ఎక్కడ నిలబడి ఎక్కడ కంటెస్ట్ చేసి ఎంత మెజార్టీ అయినా గెలుస్తాడు. అవును. ఎట్లాంటి పరిస్థితుల్లో 3 సార్లు ఒక మెజార్టీ, ఒకదాన్ని మించి 3 సార్లు మెజార్టీ. ఎక్కడ ఉన్నా హిందూపూర్ గురించి ఆలోచిస్తాడు, ఎక్కడ ఉన్నా బసవతారకం గురించి ఆలోచిస్తాడు, ఎక్కడ ఉన్నా సినిమాల గురించి ఆలోచిస్తాడు, ఎక్కడ ఉన్నా పిల్లల గురించి ఆలోచిస్తాడు, ఎక్కడ ఉన్నా ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు, ఎక్కడ ఉన్నా నెక్స్ట్ ఏం సినిమా చేయాలి, ఆ సినిమా ఆయన చాలా దూరదృష్టి కదా. ఆ దూరదృష్టి ఎట్లా ఉంటుందంటే, ఆయన ఇప్పుడు చేసిన సినిమా ఒక 5 ఏళ్ళ తర్వాత కూడా ఫ్రెష్గా ఉంటుంది. అవును. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ఆయన రేంజ్ ఏంటి అసలు? 2.0 స్టార్ట్ అయిపోయిందన్న, వెళ్ళిపోయింది, పీక్స్ లో ఉంది ఇప్పుడు. అంటే ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉందండి, కానీ ఏంటంటే జనాల్లో ఆయన కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయలేము, ఎవరు తరం కాదు ఇంకా. బాలయ్య బాబు అంటే ఇప్పుడు ఆయన గుండెల్లోకి ఎక్కేసాడు. ఇంకా నేను ఇప్పుడు నిన్న కూడా చెప్పాను, మనమే ఉన్నాం, 1 గంట కష్టపడితే 3 గంటలు అలసిపోయి. అసలు ఆయన ఇన్ని బాధ్యతల్ని అంత ఎఫెక్టివ్గా నిర్వర్తించడం అంటే, అసలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 20 అవర్స్ కష్టపడతాడండి. 20 అవర్స్ కష్టపడతాడు. 20 అవర్స్ అంటే 20 అవర్స్ కష్టపడతాడంటే డే టైము ఆయన మేలుకున్నంతసేపు కంప్లీట్గా ఏదో పని మీదే ఉంటాడు. 3 గంటలు ప్రశాంతంగా నిద్రపోతాడు, 3 గంటలు ప్రశాంతంగా అన్ని వర్కౌట్స్ చేసుకొని పూజ ఎవ్రీథింగ్ చేస్తాడు. ఆయన దినచర్య బిగినింగ్ డే నుంచి ఇప్పటి వరకు ఒకే సిస్టంలోనే వెళ్తుంది. ఆయన ఖాళీగా ఉంటే ఇష్టం ఉండదు, ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు. ఏ రోజు ఖాళీగా ఉన్నా అక్కడికి వెళ్తారు. ఇప్పుడు చాలామంది వెళ్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు హిందూపూర్కి వెళ్తే కూడా మొత్తం ఆ కార్యకర్తలు అందరూ వచ్చి నన్ను గట్టిగా అడుగుతారు, ఏందన్న ఎయిర్పోర్ట్ నుంచి అన్నయ్య 4 వెహికల్స్లోనే వస్తున్నాడు, ఇక్కడ అందరినీ ఇక్కడే ఉండమంటావు, ఎయిర్పోర్ట్కి ఎవరిని పంపించావు, మీరు రావద్దంటారు. ఒక హిందూపూరే కాదు, ఒక సినిమా ఫంక్షన్ కావచ్చు, ఒక విజయవాడకు కావచ్చు, విజయవాడకు నేను పోయినా కూడా 10 మంది వేసుకొని గుంపు వేసుకొని మేము షో చేస్తాం. ఆయన ఒకడు పోతాడు, కనీసం బ్యాగ్ పట్టుకుంటే కూడా ఇంకోటి ఉండడు. ఆయన ఎయిర్పోర్ట్ లో ఆయన బ్యాగ్ ఆయన క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆయన ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఇప్పుడు బాలకృష్ణ గారు వస్తున్న ఎయిర్పోర్ట్ కంటే 500 బండ్లు కావా, 200 బండ్లు కావా, 100 కావా, 50 కావా?
అవును. ఎందుకోసం రావాలి? నేనే అక్కడికి వస్తున్నాను కదా. అవును. ఏదో మేము అప్పుడప్పుడు ర్యాలీలు చేస్తాం, తప్పు లేదు. ఆ ర్యాలీలు ఎప్పుడు చేస్తాము అంటే ఆ సినిమా అప్పుడు ఆ గ్రాండ్ వెల్కమ్ కోసం చేస్తాం. ఒకరోజే, ఒకసారే, సంవత్సరంలోనో 3 నెలలకో 4 ఏళ్ళకో. మరి హిందూపూర్కి మ్యాక్సిమం వెళ్తాడా? విజయవాడకి రెగ్యులర్గా వెళ్తాడు, షూటింగ్స్కి రెగ్యులర్గా వెళ్తాడు. ఇన్ని వెహికల్స్ చేసుకొని ఒకరోజు పని కాదు కదా. ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? దానివల్ల ఎవరికి ఇబ్బంది? ప్రజలకు ఇబ్బంది. ప్రజలకు ఇబ్బంది. మన వల్ల అంత పెద్ద క్యాన్వాయ్ పోయి అంత పెద్ద హడావిడి చేసేటప్పుడు ఎందుకు చేయాలి? ఎవ్వడూ అక్కర్లేదు. ఆయన చెబితే ఒకరికో ఇద్దరికో చెప్తే ఆ ఒకరిలో ఒకరే ఇద్దరు అంతే. 2 వెహికల్స్ సింపుల్గా బాలకృష్ణ గారు వస్తున్నారని వాడుతుంటుంది తప్పితే బాలకృష్ణ గారు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. క్యాన్వాయ్లు, ఈ హడావిళ్ళు, వీటన్నిటికి చాలా దూరంగా దండలు కూడా చాలాసార్లు చెప్తున్నాడు ఇప్పుడు. ఎందుకు ఆ డబ్బులతో 10,000 వేసి 20,000 వేసి డబ్బులు తీసుకుని దండలు తెస్తున్నారు. మీరు వేయడం, నేను తీసేయడం. ఆ డబ్బులతో మీ ఇంట్లో పిల్లలకి ఏదైనా తీసుకెళ్ళండి. సిటీకి వచ్చారు ఇంత దూరం, వెళ్తూ ఏదైనా తీసుకెళ్ళండి, సంతోషపెడతారు. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ నేనేం చేయాలి? వద్దు. తనకి ఎవరన్నా గిఫ్ట్గా ఏమన్నా ఏదన్నా డేట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఇచ్చినా అనుకోండి, వెంటనే తీసి ఓపెన్ చేసి అక్కడ ఫ్యాన్స్కి అక్కడక్కడే ఇచ్చేస్తాడు. అని నేను తినలేను, అందుకు తెచ్చి ఇచ్చారు. ఇవన్నీ నేనేం చేయాలి? వచ్చారు కదా ఫ్యాన్స్, అలా కొన్ని ఇవ్వండి అంటాడు. ఇది రియల్ బాలకృష్ణ. అసలు ఎలక్షన్ టైంలో కూడా అంతే. ఎలక్షన్ టైంలో ఆయన టైమింగ్స్ కానీ, ఆయనతో తిరిగిండేది జీవితాంతం. అసలు ఆయన ఒక సర్వీస్. ఆయన బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఉంటామని చెప్తున్నా. అంటే ఆయన కాపాడుకోవడం మా బాధ్యత. ఎందుకంటే ఆయన మా గురించి కంప్లీట్గా ఆలోచిస్తున్నాడు, మేము ఆలోచించాలి కదా. అంటే దొరికినప్పుడే, నాకు అవకాశం దొరికింది నేను వెళ్తా. ఈరోజు కొంతమంది వస్తారు, ఇంకో రోజు కొంతమంది వస్తారు. అట్లా అందరూ తెలియకోకుండా 1 ఇయర్లో అందరూ కనెక్ట్ అవుతారు. ఇలా అందరూ కనెక్ట్ కావడం వల్ల ఏమైపోతుంది, వాళ్ళందరినీ కూడా ప్రేమగా మాట్లాడిస్తాడు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్తాడు. శాతకర్ణి టూర్ అప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఫోన్ చేసేవాడు. ఇవాళ ఏ టెంపుల్కి వెళ్తున్నారు, ఈ స్తోత్రం చదవండి, ఈ సమయానికి బయలుదేరండి. అది ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 2024 ఎలక్షన్, మేమందరం పార్క్ హోటల్లో ఉన్నాం. అన్నయ్య, మేము అందరం ఉన్నాం. ప్రోగ్రామ్ 4:30కి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు జనం ఇంకా టైమింగ్ మనకు 4:30 to 5. బట్ ఎండ 4:30 అయినా భయంకరమైన ఎండ ఉంది. అంత ఎండ ఉంది. ఇవాళ చూద్దామని చెప్పేసి భరత్ గారును ప్లస్ అక్కడున్న మొత్తం పార్టీ వాళ్ళంతా ప్రచారం టైంలో వచ్చినాం. సరే, మనకు రోజు ఆయన బయలుదేరే టైం చెప్తాడు. ఆ రోజు నాకు కూడా ఒక టైం చెప్పాడు, ఈ టైం బయలుదేరు అని చెప్పాడు. మేము ఫస్ట్ ఆయన ఎక్కడికైతే వెళ్తాడో ఫస్ట్ మేము అందరం ఒక 40-50 మంది వెళ్ళి, నేను ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరు యాక్సెస్, ఆయన జనాల్లో స్టక్ అయితే ఈ రూట్లో వెళ్ళడానికి అక్కడ ఒక వెహికల్ పెట్టింటాం. జనాల్లో స్టక్ అయినాడు అనుకోండి ఒక వెహికల్, ఒక్కొక్కసారి బైకులు కూడా పెట్టాం. ఒక బైక్ 2 బైకులు కంటిన్యూగా ఆ ఊర్లో మన ఫ్యాన్స్ ఉంటారు కదా, బాలయ్య గారి ఫ్యాన్స్, వాళ్ళకి రూట్లు అన్నీ తెలుసు. ఎక్కడైనా స్టక్ అయ్యి జనాల్లో ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మీరు రెడీగా ఉండండి, ఒక మధ్యలో బైక్ పెట్టుకుంటాం. మళ్ళీ ఆయన దగ్గరలో ఒక వెహికల్ పెట్టింటాం, జీపులు. అంటే ఏ జనాల్ని ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళే అంత కేరింగ్ తీసుకొని ఉండే, అంత కేరింగ్ చెప్పాడు. ఈ టైం బయలుదేరు అన్నాడు. సరే అని. బట్ ఆ రోజు ఏమైందంటే వైజాగ్లో భయంకరమైన జనాలు. సముద్ర తీరం ఎంత ఉంటుందో ఆ తీరం ఉన్నట్లు జనాలు కనపడుతూ ఉన్నారు. ఇంకా మేమంతా రూట్ చూసుకొని వచ్చాం. ఇవాళ జనాలు ఎక్కువ ఉన్నారు, మరి వీళ్ళంతా ఇంకా లేట్ అయితే హోటల్ దగ్గరికి వస్తారు, మనం బయలుదేరదామని చెప్పింటే ఆయనకు ఒక 10 నిమిషాలు నేను ముందు బయలుదేరా. ఆయనకి చాలా ఇంటెలిజెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరితే ఎంత టైం పడుతుంది, ఎవడు అని తెలుసు. కానీ మేము ఆ జనాన్ని చూసి కొద్దిగా సేఫ్, ఇంకా ఎక్కువ మందిని మేము మొబిలైజ్ చేసి అక్కడ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వైజాగ్ సిటీ ఫ్యాన్స్, వాళ్ళందరితో పిలుచుకొని రూట్ మ్యాప్ తీసుకొని వెళ్ళాము. అక్కడ చూస్తే ఒక్కొక్కరు యాపిల్ దండ పెట్టారు, ఒకరు బత్తాయిల దండ పెట్టారు, ఒకరు చేపలతో ఇది పెట్టారు. దండలే దాదాపు 20-25 దండలు వేసుకొని వెళ్ళాలి. అది రూట్ చిన్నది, హెవీ ఫ్లో ఉంది. ఇంకా ఆయన రాలే. ఇంకా మేమంతా వెళ్ళాం. ఏదో కింద మీద పడి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము. ఒక ప్లేస్లో పెద్ద భారీ ఇది గజమాల పెట్టారు క్రెయిన్తో. మామూలుగా రెగ్యులర్గా బాలకృష్ణ గారు మేము టూర్లో ఉన్న వెహికలే ఉండేది. ఆ వెహికల్ కోఆర్డినేటింగ్ అంతా కరెక్ట్గా ఉండేది. రాజు అని మనోడు డ్రైవింగ్, దానికి ఒక టీం ఉండేది. మా రాము, నవీన్, శరత్, సాయి, మధు, మొత్తం గోపి, ఇదంతా వెరీ ఫ్రంట్ రోల్. మన తుమ్మల చందు,
అంటే ఒక ఫ్రెండ్ రోల్లో పెట్టుకుంటా వీళ్ళందరినీ నేను కొద్దిగా నానిని ఇట్లా వీళ్ళు ఏంటంటే తన ప్రాణమైన ఇచ్చైనా వీళ్ళు నిలబడే ఇది తగ్గరు. అట్లాంటి వాళ్ళు అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, ఇట్స్ నాట్ అందరికీ అట్లా నిలబడతారు. ఆ టీం అంతా ఉన్నాం. ఆ వెహికల్ కాకోకుండా చిన్న రోడ్డు కదా అని చెప్పేసి మేము భరత్ గారు ఎంపీ గారి వెహికల్, ఆ వెహికల్లో అన్నగారు వెళ్ళాడు. అన్న కూర్చున్నాడు, వెహికల్ జనాలు వస్తాం, పెద్ద గజమాల కోసం నిలబెట్టాం అక్కడ. అంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు, నేను మీకు చెప్తున్నా ఇప్పుడు. స్టిల్ మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నిల్చుకున్నాం. వెహికల్ కోఆర్డినేషన్ బాలకృష్ణ గారి అంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. ఎంతమంది జనం ఉన్నా బండి ఎక్కడ ఆపాలి, ఎక్కడ బండి ఆపితే ఆ దండ కరెక్ట్గా వచ్చి ఇక్కడ వచ్చి నిలబడుతుంది, ఏ పొజిషన్ ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఇట్లా కాణిపాకంలో మాకు ఎగ్జాంపుల్ అయింది. కాణిపాకంలో బాబు నరసింహనాయుడు వీళ్ళందరూ ఏం చేశారంటే పెద్ద పెట్టారు. ఆ రూట్ మాకేమైందంటే ఫస్ట్ వెహికల్ రూట్ మిస్ అయ్యి ఆపోజిట్లోకి పోయింది. దండ వేయడానికి ఆ పక్క జనం నుంచి ఈ పక్క రాదు. ఈయన స్టక్ అయిపోయాడు. ఆయన దండ క్రెయిన్కున్న దండను తీసుకొచ్చి వాళ్ళు వెహికల్ ఎక్కి మరి అంటే వేయించుకున్నాడు. అంటే వెరీ టైట్. మేము అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఆయన ప్లేస్ ఆయన జంప్ చేస్తున్నాడు. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. మేము అలసిపోయి చెమటలు పడతాం కూడా ఆయన చెమట వస్తుందేమో కానీ ఎనర్జీ తగ్గదు. ఆ రోజు వైజాగ్లో ఇంకా నిలబడికి నేను వెహికల్ కోఆర్డినేషన్ ఆయన వెంటనే ఇలా చెప్తాను అనమాట. ఇక్కడ ఆపేయంటే ఆపేస్తాం, ఇలా అంటే మూవ్ అవుతాం. ఇట్లా ఆపమన్నప్పుడు చూసుకొని మొత్తం నీట్గా ఆయనే డైరెక్షన్ చేస్తాడు. వెహికల్ ఇలా రమ్మని చెప్పు, ఇలా రమ్మను. ఫస్ట్ సరౌండింగ్స్ అంతా చూస్తారు, ఎవరన్నా వెహికల్ దగ్గర ఉన్నారా, ఇబ్బంది పడుతున్నారా, తొక్కేసడానికి కొద్దిసేపు ఆపాలి కదా. ఒక్కసారిగా ఆయన వచ్చినప్పుడు హెవీ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ కంట్రోల్ చేసే వెంటనే స్టార్ట్ చేయడు. అట్లా మైక్ తీసుకొని అలా సర్దుతూ అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరూ వెహికల్ ఎక్కాలా, వాడు జనాలు ఎక్కడో ఇరుక్కుంటారు, వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేస్తారు. వాళ్ళ కోసం మనుషులు పంపించి అందరూ మొత్తం టీం సెటప్ వచ్చిన తర్వాత ఆయన కంట్రోల్ చేశాకనే నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అంత ప్లాన్డ్ జనాల్లో ఉన్నప్పుడు చాలా కేర్గా ఉంటాడు. అంత ప్లాన్డ్గా ఉన్నాడు. నేను మంచి కోఆర్డినేషన్ ఉంది, బాగుంది. చూస్తాం ఇలా మూవ్మెంట్ చేసుకున్నప్పుడు ఆ డ్రైవర్కి ఏంటంటే నేను ఆయన చూస్తూ నేను మూవ్మెంట్ చెప్తా ఉంటా. అది ఒకసారి ఏమంటే చూస్తున్నాను కరెక్ట్గా దండ వేసే టైంకి నేను ఇలా అంటున్నాను, నన్ను చుట్టుకోగా నా వెనకాల ఇంకోటి ఏమంటున్నాడు అంటే రమ్మన్నాడు. అంటే వానికి తెలియదు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్, నాకు తెలుస్తుంది, ఆయన యాక్సెస్ నాకు తెలుస్తుంది. వెనకల నుంచి ఇటు అన్నాడు. వాడు డైరెక్ట్గా ఇట్లా ప్రెస్ చేసి వచ్చేసినాడు. తగిలిద్దని అంటే నేను వెహికల్ నా మీద ఎక్కేసింది. తెలియదు ఆయనకి. బండి నేను పక్కన ఉన్నాను అనుకుంటా, ఎక్కేసి మొత్తం రైట్ సైడ్ టాప్ టు ఇక్కడ వరకు నా వెహికల్ నా రథం నా మీద ఈ పాయింట్లో నిలబడింది బండి. నిలబడితే మన వాళ్ళందరూ గట్టిగా లాగి డ్రైవర్ని ఇలా వెంటనే పెట్టారా, అన్న ఉన్నాడు అని చెప్పేసి ఆపారు. అన్న కాన్సన్ట్రేషన్ అక్కడ చూస్తున్నాడు కదా దండ ఇదేదని, వాడు జర్క్ ఇచ్చాడు. జర్క్ ఇచ్చినప్పుడు తగులుతానే కింద పడుతానే పాస్ అయింది కొద్ది వెహికల్. ఇంకా అంటే నేను చెప్తున్నా ముహూర్తం గురించి చెప్తున్నా. చెప్పిన ఆయనకు 15 నిమిషాల ముందు బయలుదేరినాం. ఆయన పెడితే బ్రహ్మముహూర్తం. మేజర్ యాక్సిడెంట్ కదా. యాక్సిడెంట్ అని చెప్పాను అంతే. ఆయన చూస్తూ ఆ ఎనర్జీ ఆయన చూస్తూ ఉన్నా సడన్గా ఆయన ఎందుకో అంటే నేనున్నా అక్కడ 40% లేడు, ఇలా చూశాడు అంతే. హే జగన్ కింద ఉన్నాడు చూడని చెప్పేసి వెంటనే అక్కడ ఆపేసి నీట్గా తీసి ఆయన నన్ను ఇంకా కేర్ తీసుకుని భరత్ గారు వీళ్ళిద్దరూ దిగి వెంటనే భరత్ గారు ఇన్నోవా, ఆ జనంలో వెహికల్ వచ్చే కూడా కాదు, అంత టైట్గా ఉంది. భరత్ గారు వెహికల్ ఇన్నోవాలు ఎక్కించేసి ఏం కలదు కదా, ఏం బతకలేదు అని చెప్పేసి కళ్ళకు కనిపించద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో, 1 వీక్ నా కంటికి కనిపించద్దు అంటున్నాడు. లేదన్నా నేను పొద్దున్నే వస్తా, ఫస్ట్ నువ్వు వెళ్ళు అని చెప్పేసి భరత్ గారు గీతం హాస్పిటల్కి పంపించి మొత్తం హాస్పిటల్కి వెళ్ళేసరికి అందరినీ రెడీ చేసి అది లాస్ట్ ఇంకా అక్కడ స్పీచ్ అయిపోయేంత వరకు స్పీచ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మినిట్ ఎవరి 10:30 నుంచి అండి 11:30, 1:30, 2:30, 3:30, 7:30, 8:30 ఎట్లా ఉంది, ఏం రిపోర్ట్స్, ఆ రిపోర్ట్ ఏం చెప్పారు, ఇదేం చెప్పారు, ఏమీ కాలేదండి. బాడీ మీద షర్ట్ ఒకటి చినిగిపోయింది, ఇట్లాంటి షర్టే బాగా ఉన్నాయి కానీ గాయాలు కానీ ఏమే కానీ కాలే. ఆయన చూస్తాడు, ఆయన నిలబడ్డాడు, ఆయన పాపం జాగ్రత్తగా ఉండాలి కదంటే అది వెహికల్ చేంజ్ అయింది, ఏదో కన్ఫ్యూజన్లో అయిపోయారండి, ఇబ్బంది ఏమీ లేదు. వెంటనే మా వాళ్ళందరూ ఒకరొకరంతా ఫోన్లు చేసుకొని అంతా, ఎందుకంటే నేను ఎక్కడ ఎవరికి చెప్పకుండా హడావిడి అవుతుంది, ఎలక్షన్ టైంలో డిస్కషన్ పెట్టదని ఏది కాలేదు, మీరు ఏమి కానీ చెప్తే హాస్పిటల్కి అన్నిసార్లు ఫోన్ చేసి నెక్స్ట్ డే పాపం రూమ్ పిలిపించుకొని అంతా చూసి నన్ను
ఆయన పట్టుకొని టెస్ట్ చేసి ఏదన్నా చెయ్యి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా అను అలా అను అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ వడ్డించి జాగ్రత్తగా ఉండాలి, మీరు నా కోసం వచ్చారు, మీరు బాగుండాలి, మీ ఇంటి దగ్గర మీ భార్య పిల్లలు ఉన్నారు అని, అందుకే ఫ్యాన్స్ని అనవసరంగా ఎక్కువ ఎంటర్టైన్ చేయను అంటే ఆయన ముహూర్తం పెట్టిన ఆయన తీసుకున్న కేరింగ్ అంత బోలా. చెప్పాడు నీకు ఏం కావాలన్నా చెప్పు ఏం కానీ ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ అక్కడ పంపి అంటాడు. అంటే ఆయనకు పెద్దగా జరిగింది అనుకున్నాడు వెహికల్ పాస్ అయ్యేసరికి, బట్ అది ఎందుకో తెలియదు. మొత్తం వెహికల్ పాస్ అయ్యి ఒక సైడ్ ఉంటే వీళ్ళే లాగింది నన్ను, మన శరత్ మనోరు ఇంకా వీళ్ళే సాయి పెద్ద అందరూ ఉన్నారు మా వాళ్ళు అంతా ఒక ఇది ఒక్కొక్కరు. అంటే బాలయ్య దట్ ఈస్ రియల్. ఆయన ముహూర్తం పెడతాడు, ఎవరికైనా పెడతాడు, ఆయన కోసమే ముహూర్తం పెట్టాడు, ఆయన కోసం వచ్చిన వాళ్ళని కూడా కేర్ చూసుకుంటాడు. ఏదో ఆయన ముహూర్తాన్ని బయలుదేరుతాడని బయట చెప్తా ఉంటాడు, ఆయన ముహూర్తానికి వస్తాడని కాదు. ఆయన ఎవరి కోసం వెళ్తున్నారో, ఆయన కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా ముహూర్తం పెడతారు. అంత కేర్గా ఉంటారు. అంతే అండి. ఇవాళ అందుకే కదండి ఇవాళ బసవతారకం ఇవాళ ఈ 16 years చైర్మన్గా 1 yearకే అలసిపోతాం అందరం. 16 years ఇంకా ఏదో చేయాలని అమరావతిలో వెంటనే స్టార్ట్ చేశాడు. ఇవాళ అమరావతిలో బసవతారకం వస్తుందంటే మొత్తం రాష్ట్రం అంతా అంతకంటే ఏం కావాలి ఆయనకి. ఎగ్జాక్ట్లీ. ఇవాళ హిందూపూర్ ఎంత డెవలప్మెంట్ అయింది, మోడర్న్ కాన్స్టిట్యున్సీగా చేశారు. ఒక చిన్న మిస్టేక్ ఉండదు, చిన్న డిస్కషన్ ఉండదు, ఎంత నీట్గా ఉంటుంది. మొత్తం పిఏ ఆఫీస్లో ఎప్పుడు వెళ్ళినా ఒక పిఏలు ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు, కోఆర్డినేటర్స్, ప్రతి ఒక్కరి పేరు తెలుసు కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళ పేర్లు, ఫ్యాన్స్, జిల్లాకు ఏ జిల్లాలో ఎవరు ఫ్యాన్స్, ఏ ఊరికి వెళ్తున్నాం, ఏ అభిమానికి చెప్పాలి, అసలు మెమొరీ అసలు కౌంట్లెస్ మెమొరీ. అంటే నేను ఇంక ఫైనల్గా ఒకటి చెప్తాను, అంటే ఆయన గురించి చెప్పే ముందు ఇంకొకరి గురించి చెప్తా. జనరల్గా మనమే ఒక సేవా కార్యక్రమం చేస్తే 1-2 సేవా కార్యక్రమాలు చేస్తుంది నన్ను ఈ టీవీ ఛానల్ పిలిచారు. బాలయ్య బాబు అభిమాని నేను, ఏదో ఎన్బికి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఏదో ఆయన ముందున్న ప్రేమతో మేము సర్వీస్ చేద్దాం, ఆయనకు మంచి పేరు, ఆయన అడుగుజాడలు నడుపుతాం, ఆయన మంచిని కాపాడుకుంటామని. అంటే 1-2 కార్యక్రమాలు చేసేవానికి నాకే ఇంత గౌరవం మా అభిమానులకు ఉంటే, ఇంకొకరికి ఉంటే, సమాజంలో కూడా 1-2 కార్యక్రమాలు చేసే వాళ్ళకు ఇంత గౌరవం ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఎన్ని చేస్తున్నారండి. అవును, డిఫరెంట్ రోల్స్ ఆయన అసలు నేను జీవితంలో అసలు నేను చెప్తున్నా ఇట్ ఇస్ రియల్ కదా. నేను ఒక చిన్న బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ పెట్టాం అంటేనే, ఇప్పుడు నేను బర్త్డే కూడా హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మా బాలయ్య బాబు ఫ్యాన్స్ బ్లడ్ డొనేషన్ పెట్టారు. బర్త్డేకి 10 రోజులు, అంటే నవరాత్రులు 9 రోజులు మాకు దేవి నవరాత్రులు ఎలాగో బాలయ్య బాబు బర్త్డే 10 రోజులు, ప్రతిరోజు ఏదో ఒకటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒక కార్యక్రమం చేసిన వాళ్ళకి ఇంత గౌరవం ఉంటే సమాజంలో, ఒకరోజు కొన్ని 100 మంది ప్రాణాలని బసవతారక హాస్పిటల్ ద్వారా కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలకి, ఒక పక్క సొసైటీకి, సమాజానికి, ప్రజలకి, అభిమానులకి ఎన్ని కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తి గురించి ఎవడన్నా మాట్లాడితే ఇంక అంతకంటే హీనం ఏముంటుంది చెప్పండి. అన్నిట్లోనే రాజకీయాలు చూస్తే ఎలాగా. అంటే మీరైతే మీ పుట్టినరోజుకో లేకపోతే మీకు నచ్చినప్పుడు ఒక అన్నదానం, ఒక 100 మందికి అన్నదానం చేశారు, అది మీరు గొప్ప అనుకున్నప్పుడు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడి కొన్ని లక్షల అభిమానులు ఆయన స్ఫూర్తితో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే మనం చేసేది గొప్ప, ఎదుటివాడు ఎన్ని కార్యక్రమాలు చేసినా గొప్ప కాదా? అలాంటి గురించి వ్యక్తిని మాట్లాడితే భవిష్యత్తులో అలాంటి కష్టం వానికే వస్తుంది. నేను చెప్తున్నా కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు ఇంకో పార్టీలో ఉన్నావనో లేకపోతే ఇంకో హీరో అభిమానివనో ఏదో లేని నిందనో అనవసరంగా విషయాలు మాట్లాడితే అది 100% కర్మ తిరిగి వానికే కొడుతుంది. వాస్తవం ఉంటే ఓకే ఏదంటూ. అంటే ఒక వ్యక్తి ఇన్ని సేవాకార్యం, అందుకే కదా ఇవాళ ప్రతి అమ్మకు బిడ్డ, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు, అభిమానులకు ఒక పెద్ద దిక్కు, అన్నయ్య, ఇండస్ట్రీకి ఒక లెజెండ్. ఇన్ని కోణాలు. అందుకే బాలకృష్ణ గారు ఆయన జనరేషన్లో మేము జన్మించడం, ఆయనతో ఈ అనుబంధం, ఈ బర్త్డే వెరీ స్పెషల్. బోలా బాలయ్యతో వస్తున్నాం. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా అనంతపురంలో నలంద కాలేజ్లో అనంతపురం నలంద కాలేజ్లో బుజ్జి గారి సహకారంతో ఫ్రీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఇస్తున్నాం ఈ 66th బర్త్డేకి. సూపర్.
విద్యార్థులకి. సినిమాల పరంగా కూడా మల్లేని గోపీచంద్ గారు అంతకు మించి ఇప్పుడు మళ్ళీ గోపిచంద్ గారు 10వ తారీఖు బీభత్సమైన అప్డేట్ ఉంది. మీరు నమ్మరు, అండ్ కొరటాల శివ గారిది lineup కొరటాల ఉంది. శివ లైన్ లో ఉంది. ఇంకా చాలా మంచి పేర్లు వినిపిస్తున్నాయి, డైరెక్టర్ల పేర్లు. మొత్తం అంటే క్యూ వరుసగా ఒక 5-10 అడ్వాన్సులు తీసుకుంటే 100 మంది ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు ఇవాళ. ఫ్యాన్స్ కూడా మొత్తం ఇంకా ఇంకో 100 మంది ఫ్యాన్స్ ఒక్కొక్కరు ₹1 కోటి వేసుకుని మనమే సినిమా తీద్దాం ఆయనతో, ఈ క్యారెక్టర్లో చూడాలి అని అంతా. మీకుందా నిజంగా ఏదైనా ఏదైనా క్యారెక్టర్లో చూడాలి బాలకృష్ణ గారిని అని ఆయన అభిమానుల కోరిక ఏమన్నా ఉందా? అంటే ఆల్మోస్ట్ ఆయన బాడీ ఏ క్యారెక్టర్ అయినా బాడీ లాంగ్వేజ్కి కనెక్ట్ అవుతుంది. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కనెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కొక్క క్యారెక్టర్ మేము ఎక్స్పెక్టేషన్స్ మించి వస్తున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మల్లేని గోపీచంద్ గారి సినిమా కూడా చూడండి, మరి సంథింగ్ అదొక వైబ్ క్రియేట్ అవుతుంది. అవునవును, అంటే అది తొందరగా బయట పడ్డు బాలయ్య గారిది. ఏంటంటే వింటేజ్ కాదు, ఈసారి న్యూ ఏజ్ అంటున్నారు. ఎస్, ఆయన ఏజ్ కూడా ఆయన ఏజ్ కూడా బాలకృష్ణుడు కదా. అంత అంటే మాకు ఆయన అభిమానం వల్ల సేవ చేసే అదృష్టం కలిగింది. నేను 15 ఇయర్స్, ఆయన 50 ఇయర్స్ బర్త్డేకి ఎన్బీకి హెల్పింగ్ అని స్టార్ట్ చేశారు. అంటే మీతో మాట్లాడిన తర్వాత బాలకృష్ణ గారు ఎంత బోళగా ఉంటారో అభిమానులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటున్నారు. ఉండాల్సిందే, అభిమానులు కూడా ఉంటేనే ఆయనతో కంటిన్యూషన్ ఉంటుంది మాకు. ఒక్కరోజు డిసిప్లిన్ తప్పోయిందంటే చెప్తాం కదా, బ్రేకప్ ఆయనతో ఒకసారి బ్రేకప్ అయిపోతే ఇంక అయిపోయింది, మళ్ళీ ప్యాచప్లు ఉండవు. ఇంకెవరు పెద్ద మనుషులు పంచాయతీ ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ చేసి ఏదో కలుపుతామని అట్లా ఉండదు. ఇంక అయిపోయి ఆయన దృష్టిలో కట్ అయిపోయినట్లు. ఆయనకు దూరంగా ఉంటే మేలు, ఆయనతో కట్ అయిపోయినాక దూరంగా ఉంటే వాడు హ్యాపీ. కనిపించకుండా దూరంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటే కూడా సంతోషంగా వాడు ఎక్కడైనా బాగుంటే చాలని అనుకుంటాడు తప్పితే హ్యాపీ. మళ్ళీ అనవసరంగా కనిపిస్తే మటుకు మూడ్ డిస్టర్బ్ అవుతుంది. అసలు చేయడు అట్లా ఇప్పుడు అని మెంటాలిటీ చెప్తున్నా. మెంటాలిటీస్ ఎవరి గురించి పట్టించుకోడు, ఎవరిని ఒక మాట అనడు. తనను అంటే అసలు వదిలిపెట్టాడు, అసలు అనడు, అనిపించుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడు, ఆయన సిస్టంలో ఆయన వెళ్తాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అంటే మీరు చేసే ఇక సేవా కార్యక్రమాలు కానీ ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి మీరు చేయబోయే కార్యక్రమాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని ఉన్నాయి. కానీ త్వరలో ఒక మంచి గొప్ప ప్రోగ్రామ్ చేయబోతున్నాం. మా అభిమానులు అందరూ సగర్వంగా చెప్పుకునే ప్రోగ్రామ్ని తొందరలో ఉంది. చాలా సగర్వంగా చెప్పుకుంటాం. అంటే ఒక అభిమానిగా కూడా మీరు మోస్ట్ అంటే ఆయన సినిమాకే కాదు, ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో కూడా అంటే పార్టిసిపేషన్ ఉంటుంది. ఆయన ఎక్కడికి ఏం లేదంటే ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభిమానులు అందరం ఉంటాం. కానీ అవసరం తగ్గట్టు ఉంటాం, అనవసరంగా ఉండం. నాకు ఎట్లా అంటే నా లైఫ్లో అదొక పార్ట్. నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసుకుంటాను. నా బిజినెస్లో ఎన్ని ఉన్నా కూడా బాలకృష్ణ గారి జర్నీ కూడా ఒక పార్ట్. 2004 మా నాన్న చనిపోయినాక నేను మా ఫాదర్ని ఆయనలోనే చూసుకుంటున్నా. అంటే మా ఫ్యామిలీకి మా అక్క మెయిన్ బాగా మమ్మల్ని అమ్మలాగా కాపాడుతూ ఉండేది. మా అక్క, మా బావ, మా వాళ్ళే. నాకు సపోర్ట్గా మా బ్రదరు, వాళ్ళ ఫ్యామిలీ, మేము. కానీ మాకు పెద్ద దిక్కు ఫాదర్ అంటే మాకు బాలయ్య గారే. ఏ కష్టం వచ్చినా నేను ఫస్ట్ బాలయ్య గారికి చెప్పుకుంటేది. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.